సార్ నమస్కారం సార్. నమస్తే ఉపేందర్ గారు. చాలా సంతోషం సార్. ఇంత బిజీ షెడ్యూల్‌లో గూడా అడగంగానే మీ విలువైన టైం ఇచ్చిర్రు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎట్లా మిమ్మల్ని కలిసి దాదాపుగా 1 ఇయర్ అయితుంది. నియర్ బై సార్. అవును సార్. ఎట్లున్నారు సార్ అంతా? బాగున్నారా సార్? బాగున్నా. మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా అన్ని రకాలుగా బాగున్నారా? అన్ని విధాలుగా బాగున్నా. పరిస్థితులంతా సద్దుమణిగినాయా సార్? పరిస్థితులు ఎప్పుడు సర్దుమణిగా ఎప్పుడు ఉంటది. నిరంతరం ఆందోళన ఉండనే ఉంటది. సార్ మేము వన్ ఇయర్, నాట్ ఓన్లీ 1 ఇయర్ సార్. నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా సార్. అంటే దాదాపు ఒక 12, 13 ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా సార్. అదే సార్‌ని మేము చూసినట్టుగా, అదే ఐపీఎస్ సార్‌ని చూసినట్టుగా, లేదంటే అదే ఫిజిక్, అదే మెంటల్ ఎబిలిటీ అట్లనే ఉన్నారు సార్. ఏంటి సార్ అసలు? ఎట్లా సాధ్యమవుతుంది మీకు అసలు? ఇక సాధ్యం అంటే నా జీవన విధానంలో భాగం ఎక్సర్సైజ్ అనేది. సో నేను ఎక్కువగా సమయం వేస్ట్ చేయను. అదేవిధంగా మరి పొద్దున లేచి పరిగెట్టడం, లేకపోతే నడవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా నా జీవన విధానంలో భాగం. సో అందుకొరకు ఎక్సర్సైజ్ చేయంది నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను. ఒకవేళ ఇంట్లో ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి లేకపోతే పనిలో ఎక్కడున్నా కూడా ఒక అర్ధ గంట 45 నిమిషాలు తప్పకుండా నేను ఎక్సర్సైజ్ చేస్తాను. షూ కూడా ఎప్పుడు నా వెంబడి నా కార్లో ఒక జత షూ ఉంటాయి సార్. ఎప్పుడైనా కూడా నేను అది మీ జీవితంలో ఒక భాగం. అది భాగం. అది గత 40 సంవత్సరాల నుంచి ఇంతవరకు హాస్పిటల్ అవ్వలేదంటే సార్ మీరు అర్థం చేసుకోవచ్చు. Tremendous. ఎక్కడ కూడా నేను హాస్పిటలైజేషన్కి ఛాన్స్ ఇవ్వలే. సార్ కమింగ్ టు ద పాయింట్ సార్, మీరు మోస్ట్ ఆఫ్ ది నా ఇంటర్వ్యూ చూసే ఉంటారు. కొంచెం నేను ఏదన్నా వైల్డ్ గా మాట్లాడతా అంటే ఉన్నది కుల్లం కుల్లగా మీరు వైల్డ్ గా మాట్లాడితే నేను కూడా వైల్డ్ గా ఆన్సర్లు ఇస్తా. ఎక్స్పెక్టెడ్ సార్, ఎక్స్పెక్టెడ్. మీరు కూడా అట్లనే సార్. ఏం లేదు, ఇందాక ఇంట్రోలో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అని చెప్పిన కదా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అని చెప్పిన. ఏమైనా ఇబ్బంది అనిపించిందా సార్ ఆ పదం వినంగానే? లేదండి, నేను చాలా ఇష్టపూర్వకంగా వచ్చాను. నేను అంటే బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడి నుంచి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దిగజారిపోయినా నేను, అంటే కింది స్థాయిలోకి వెళ్ళినా అట్లా ఏమన్నా? నాకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదండి. నేను బీఆర్ఎస్లో, నేను బీఎస్పీలో బొంగనే నేను రాష్ట్ర అధ్యక్షుడు నేను కాలేదు సార్. నేను ఒక రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమితులైన. రాష్ట్ర కోఆర్డినేటర్గానే రాష్ట్రం అంతా 4000 గ్రామాలు తిరిగిన. మధ్యలో ఎప్పుడో మాయావతి గారు అప్పుడు అవసరాల నిమిత్తం నన్ను ప్రెసిడెంట్గా చేసిండ్రు. కంఫర్ట్ ఉన్నారా సార్ బీఆర్ఎస్లో? అబ్సల్యూట్లీ కంఫర్టబుల్. చాలా కంఫర్టబుల్గా ఉన్నా. అద్భుతమైన ఫ్రీడమ్ దొరుకుతుంది. ప్రతి అంశం మీద కూడా మాట్లాడే అవకాశం పార్టీ నాకు ఇస్తుంది. అదేవిధంగా నేను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనాల లోపలికి పోగలుగుతున్నాను. ఎట్లుంది సార్ దినచర్య కార్యక్రమాలు? ఎట్లున్నాయి? ఎలాంటి సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయి? దాన్ని పరిష్కరించడానికి మీ వంతుగా ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? దినచర్య అంటూ రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాం ప్రకారమే పోవాలని చాలా అరుదుగా జరుగుతుంటుంది. ప్రజలకు రకరకాల సమస్యలు వస్తుంటాయి, రకరకాల ఇష్యూస్ మన దృష్టికి వస్తుంటాయి. సో పార్టీకి ఒక పాలసీ ఉంటుంది. ఆ పార్టీ పాలసీ ప్రకారం మనం కూడా జనాల మధ్యలోకి పోవడం, స్థానిక నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకొని పోవడం. అదేవిధంగా సంస్థాగత సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్లు, తర్వాత ఇంకా రకరకాల కార్యక్రమాలు వస్తుంటాయి. సో వాటన్నిటికి సంబంధించి పోవడం. అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. కార్యకర్తల మీద ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడం, నాయకుల మీద కూడా పెట్టడం జరుగుతూ ఉంటాయి. వాటి మీద కూడా వాయిస్ ఇవ్వాలి. తర్వాత ప్రజల మీద ఘోరమైన దోపిడీ జరుగుతుంటే దోపిడీని ప్రశ్నించాల్సి ఉంటుంది రకరకాల మాధ్యమాల ద్వారా, అదేవిధంగా మీలాంటి పేరు మోసిన జర్నలిస్టుల ద్వారా. అదేవిధంగా మరి రకరకాల ధర్నాలు, తర్వాత నిరసన కార్యక్రమాలు జరుగుతుంటే వాడికి పోవాల్సి ఉంటుంది. అంటే స్ట్రిక్ట్గా ఈ రోజు నేను ఈ పని చేస్తా అని చెప్పడానికి ఉండదు. సో పాలిటిక్స్లో ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ అట్ ది సేమ్ టైం అట్లా ఉండదని చెప్పి తెగిన గాలిపడడం లాగా పోయే పరిస్థితి కూడా ఉండదు. మనకంటూ ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకునే వ్యవస్థ కూడా ఉండాలి. అది ఒక రోజులో రాదు, అనుభవపూర్వక. ఒకనొక దశలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే రాష్ట్రంలో ఒక మారుమోగింది సార్ మీ పేరు. కానీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత నాట్ ఓన్లీ బీఆర్ఎస్ లీడర్లు ఇంక్లూడింగ్ విత్ యూ ఆల్సో, మీతో సహా అందరి పేర్లు కొంచెం మూగపోయినట్టు, లేదంటే వినికిడి తక్కువ ఉంది. సో ఏంది రీజన్ బిహైండ్? అంటే మీకు వినిపించినంత మాత్రాన మేము మూగపోయినట్టు ఎందుకు అనుకుంటారు ఉపేందర్ గారు? సో మేము ప్రజల గుండెల్లో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, తర్వాత మేమందరం కూడా ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉంటున్నాం. సో మనం చూసే దృక్కోణం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎవరిని చూడాలనుకుంటున్నాం, ఎవరు చూడకూడదు అనుకుంటున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మాకైతే అట్లాంటివి ఏం లేదు, మేము ఎక్కడ కూడా మూగపోలేదు. నిజానికి మేము గొంతెత్తి పోరాడుతున్నందువల్లనే ఈరోజు తెలంగాణ పేర్లు సురక్షితంగా ఉన్నారని నేను. అంటే అధికార పార్టీ ప్రధానంగా విమర్శన ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజల పాలన గాలికి వదిలేసి ప్రగతి భవన్లల్లో 100 గడిలల్లో పడుకున్నారు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఫామ్ హౌస్ల పాలైపోయారు. అసెంబ్లీకి రారు, రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రారు, ప్రజల పట్ల మాట్లాడరు, మాకు సలహాలు సూచనలు ఇవ్వరు.
వీళ్ళకి ప్రజలంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు, గాలికి వదిలేసిర్రు అని చెప్పి మాట్లాడుతారు. సో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలే మీరు మాట్లాడుతున్నారు లేదు సార్, వాళ్ళు ఉపేందర్ గారు. అంటున్నారనే అంటున్నా. వాళ్ళు It's not my own opinion. కాంగ్రెస్ వాళ్ళకి అది తప్ప ఇంకొక ఆర్గ్యుమెంట్ లేదు. వాళ్ళకు నిజంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల మీద వాళ్ళకి నిజాయితీ లేదు, వాళ్ళకి నిబద్ధత లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ వాళ్ళు మరి దోపిడీ క్యాలెండర్ తెరలేపిండ్రు. దాన్ని ప్రశ్నిస్తుంటే దాని దగ్గర వాళ్ళకి ఆన్సర్లు లేవు. ఇలా తెలంగాణ ప్రజలు అన్నమో రామచంద్ర అని ఏడుస్తూ ఉంటే వాళ్ళ పుట్టెడు దుఃఖంలో ఉంటే కేరళ పోయి ఇలా డబ్బులు పంచే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ మేము అడుగుతున్నామనే రకరకాల లేనిపోని అభండాలు వేస్తున్నారు. వాళ్ళకు అసలు మా మీద మాట్లాడే అర్హత కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ బిల్కుల్ లేదు. అంటే ప్రజాపాలనలో కంచెలు ఉండవు, కంచెల రాజ్యం ఉండవు, దొరలు గడిలు లేవు, దళితులకు రాజ్యాధికారం ఇచ్చినాం, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఒక దళితుని, వీసీగా ఒక దళితుని పెట్టినాం, స్పీకర్గా ఒక దళితుని పెట్టినాం, గిరిజన దళితులకు మేము ప్రధాన పీఠ ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా సార్ మీరు. నిజానికి కేసీఆర్ గారు దళితులకు చేసిన దాంట్లో, కేసీఆర్ గారు గిరిజన బిడ్డలకు చేసిన దాంట్లో, కేసీఆర్ గారు వెనక ఒక నెట్టిబేయబడ్డ వర్గాలు అంటే మీరు ఇంతకుముందు ఆ ఇంట్రొడక్షన్లో నిమ్న అనగారిన అన్నారు, అవి రెండు తప్పే. దయచేసి ఇంకా వాడకండి. నిమ్న కాదు, ఎవరు కూడా వాడు ఇష్టపూర్వకంగా ఎవడు వెనకబడండి, రైట్? ఇష్టపూర్వకంగా ఎవడు అనగారడు, అణిచివేయబడతాడు మనిషి. ఒక వర్గం కానీ ఎవరైనా కూడా అణిచివేయబడతారు. సో ఇలాంటి వర్గాల కోసం కేసీఆర్ గారు చాలా గొప్ప కార్యక్రమాలు చేసి నేను చెప్పుకుంటా పోతే ఒక రోజంతా సరిపోదు. అది గురుకులాలు కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే దళిత బంధు స్కీమ్ కావచ్చు, గిరిజన బంధు స్కీమ్ కావచ్చు, తండాలను గ్రామ పంచాయతీ చేయడం కావచ్చు, గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం కావచ్చు, రైట్? ఎస్సీ సప్లాన్ కావచ్చు, ట్రైబల్ సప్లాన్ కావచ్చు, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, తర్వాత కార్పొరేషన్ల బలోపేతం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. గిరిజన భవన్ కానీ అల్టిమేట్ గా ఫెయిల్యూర్, బీఆర్ఎస్ ఫెయిల్యూర్ చూసింది కదా. సో గెలుపోటములు కామన్ ఉపేందర్. గెలుపోటములకు దీనికి పెడితే అది సరే, రకరకాల కారణాల వల్ల పడుతుంది, ఒక కారణం అనే చెప్పడానికి లేదు. కానీ ఇవన్నీ చేశారు. దాంట్లో 1% అన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందా? చేయలేదు. వాళ్ళు ఏం చేశారు గిరిజనులకు చెప్పండి చూద్దాం. వాళ్ళు ఏం చేశారు దళితులకు? వాళ్ళు స్పీకర్ను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి పెట్టిన వ్యక్తిని, అదేవిధంగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు ఒక 2 మంత్రులను పెట్టంగానే అయిపోయిందా? ఎస్సీలో డెవలప్ అవుతారా? ఇలా భారత ప్రభుత్వం ఎవరు మన ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళను ప్రధాన రాష్ట్రపతిగా నియమించింది. దానివల్ల ఎస్టీల జీవితాలన్నీ బాగుపడ్డాయా? అది కాదు కదా. సంపదను వికేంద్రీకరించాలి, సంపదను వాళ్ళ చేతిలో పెట్టాలి. సంపదను ఎక్కడ పెట్టిండ్రు? అంటే ఇప్పుడు సార్ మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా రాజ్యాధికారం రాజ్యాధికారం అని చెప్పి బాగా మాట్లాడారు. అంటే రాజ్యాధికారం అసలు ఆ పదానికి డెఫినేషన్ ఏందని అంటే సంపదను మన వాళ్ళు అబ్సల్యూట్లీ మంచి ప్రశ్న. రాజ్యాధికారం డెఫినేషన్ ఏంటంటే, రాజ్యాధికారం అంటే సంపదను అందరికీ వాళ్ళ వాటా ప్రకారం పంచడమే రాజ్యాధికారం యొక్క లక్ష్యము. ఇప్పుడు మంత్రులుగా మన వ్యక్తులు ఉన్నప్పుడు మన సామాజిక వర్గాన్ని న్యాయం జరగదని మీరు ఎగ్జాక్ట్లీ చాలా మంచి ప్రశ్న అడిగారు. మంత్రులుగా లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. అదే విధంగా వివేకానంద్ గారు మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు, రైట్? మల్లు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, కరెక్ట్? వీళ్ళు ఎన్ని గనులు ఎస్సీలకు ఇచ్చిండు మల్లు బట్టి విక్రమార్క? ఎనర్జీ శాఖ మంత్రి ఆయనేగా, రైట్? సింగరేణిలో ఎంతమంది ఎస్సీలు కాంట్రాక్టర్లుగా ఉన్నారు చెప్పండి చూద్దాం. నైని కోల్ బ్లాక్ లో ఎంతమంది ఎస్సీలకు కోల్ బ్లాక్ అలాట్ చేసిండు మల్లు బట్టి విక్రమార్క? అదే విధంగా గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద్ గారు ఉన్నారు. వారి హయాంలో ఎంతమంది ఎస్సీలకు ఎంతమంది ఎస్టీలకు గనులు ఇచ్చిండు చెప్పండి. అదే విధంగా లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి, ఎస్టీ అభివృద్ధి శాఖ మంత్రి, రెండింటికి ఆయన్నే. ఎస్సీ ఎస్టీలకు ఎంతమందికి కాంట్రాక్టర్లుగా తయారు చేసిండు ఆయన? 4% ప్రొక్యూర్ చేయాలి కదా. ఎంతమంది ఇవాళ సంక్షేమ శాఖల్లో కానీ ప్రభుత్వంలో ఎంతమంది ఎస్సీ కాంట్రాక్టర్లను లక్ష్మణ్ కుమార్ తయారు చేసిండు చెప్పండి. ఎక్కడుందండి వీళ్ళ దగ్గర? వెరీ ఇంప్రెసివ్. మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు గన్ ఫైరింగ్ చూస్తుండే, ఇప్పుడు మీ మాటల ఫైరింగ్ బరాబర్ మాట్లాడుతున్నా. నైని కోల్ బ్లాక్ ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు మల్లు బట్టి విక్రమార్క? ఎంతమంది ఎస్సీలను ఆర్థిక శాఖ ద్వారా ఎంతమంది ఎస్సీ లాభం, ఎంతమంది ఎస్సీ కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చిండు ఆయన? 20% 10% తీసుకోకుండా ఎంతమంది ఎస్సీ కాంట్రాక్టర్లకు ఇచ్చిండు? ఎంతమంది ఎస్సీ కాంట్రాక్టర్లు ఇవాళ ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గ్రామ సర్పంచులుగా పనులు చేసి? వాళ్ళందరికి బిల్స్ ఎందుకు క్లియర్ చేస్తలేడు? ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు అందరు కూడా ఏడుస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం టీ ప్రైడ్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ వాళ్ళకందరు కూడా ఎంటర్ప్రినర్స్కు కార్లు ఇచ్చో, లారీలు ఇచ్చో, హార్వెస్టర్లు ఇచ్చో వాళ్ళందరూ బతకండి మీ కాళ్ళ మీద అని చెప్పి దళిత బంధు స్కీమ్ కింద ఇచ్చింది, రైట్? వాళ్ళందరి బిల్స్ ఎందుకు, సబ్సిడీలు ఎందుకు క్లియర్ చేయడం లేదు మరి మల్లు బట్టి విక్రమార్క గారు?
ఎక్కడ పోయింది? ఊకే చెప్పడానికి రేవంత్ రెడ్డి మన అసెంబ్లీలో అంటున్నాడు, అవును సార్, అవును. మేము ఎస్సీ స్పీకర్ను పెట్టినాం, అవును. దాని తర్వాత ఎస్సీ మంత్రులు నలుగురు ఉన్నారు. నలుగురుండి ఏం చేసిండ్రండి? ఇలా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఎన్ని హాస్పిటల్లో ఫార్మసీలో ఎస్సీల ఫార్మసీ ఓనర్స్ ఉన్నారు? ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? చెప్పండి. ట్రూ. ఎంతమంది కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు మీ హాస్పిటల్లో? ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఎంతమంది ఎస్సీ ఎస్టీల కాంట్రాక్టులు ఇచ్చిండ్రు? ఎంతమంది ఎస్సీల చేతిలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి? ఇవే దళిత సంఘాలు, ఇవే గిరిజన సంఘాలు మా మంత్రులుగా ఇయ్యంగానే పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తారు అదే కదా గేమ్ ఇక్కడ. వీళ్ళందరూ ఆ పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసే బ్యాచ్లను పెంచి పోషిస్తారు. వీళ్ళు చేసేదంతా అదే. ఏ వర్గాలకు నిజంగా సంపద ఇవ్వాలనో ఆ వర్గాలకు ఇవ్వాలి. అదే కేసీఆర్ గారు అయితే దాదాపుగా 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ లేకుండా దళిత బంధు స్కీమ్ కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి నేను కళ్ళతో చూశాను. నువ్వు పాయింట్ ఏంటంటే నువ్వు సంపదను వికేంద్రీకరించాలి. రాజీవ్ యువ వికాసం పెట్టినావు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో ఒక్క ఎస్సీ ఎస్టీ వాడికన్నా ఒక్క రూపాయలు ఇచ్చిండ్రా? మీరు 4 మంత్రులను పెట్టుకున్నారు, ఒక్క మంత్రిని పోయి అడిగినా? ఇదే ప్రశ్న నేను ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారిని అడిగితే ఏమన్నాడు? అసలు ఈ ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ కింద మనకు రేషన్ కార్డు కావాలి, అసలు 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వండి, మేము ఎట్లా ఇస్తామని చెప్పి ఆడలేక మధ్యలో ఓడన్నాడంటే ఎవడో ఆడలేక మధ్యలో నీకు ఎందుకు డాన్స్ చేస్తలేవంటే మధ్యలో బాగలేదన్నాడు అంటే అట్లున్నాడు ఆ ప్రీతం స్టేట్మెంట్. నేను ఏమంటున్నా అంటే ఆయన పాపం చిన్నవాడు, పాపం ఆయన ఏం లాభం లేదు. అసలు డబ్బిచ్చే వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి. నేను ఇవాళ అడుగుతున్నా బ్రదర్, ఒక్కటే మాట, సింపుల్ మాట. కొడంగల్ నారాయణపేట టెండర్లు మీరు చేవెళ్లలో ఏమన్నారు? ఎస్సీ ఎస్టీలకు 25% కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు, బీసీలకు 42% కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు కామారెడ్డి డిక్లరేషన్లో. ఎందుకండి కొడంగల్ నారాయణపేటలో 2 రెడ్డిలకే ఇచ్చిండ్రు? మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాళ్ళిద్దరే ఉంటారు కాంట్రాక్టర్లు. మీరు ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్, రోడ్ కాంట్రాక్ట్ 4,000 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రండి? సీఎం రమేష్కి ఇచ్చిండు, బీజేపీ ఎంపీ. ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు. ఆయన అగ్రవర్ణానికి చెందినవాడు, వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకి ఇచ్చిండ్రు. మరి ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎక్కడ పోయిండ్రు? అంటే అదే కేసీఆర్ గారి హయాంలో దాదాపు 20,000 మంది కాంట్రాక్టర్లను ఎస్సీ ఎస్టీ బీసీలను మేమే తయారు చేస్తాం కదా గ్రామీణ ప్రాంతాల్లో. 20,000 మంది కాంట్రాక్టులు ఈ ప్రభుత్వంలో ఉపేందర్ గారు మీరు నమ్మరు, ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్ల కోటా లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సిగ్గు లేకుండా వీళ్ళు ఇలా మేము ఎస్సీ ఎస్టీలను మంత్రులు చేసిన ఉంటాం. ఏం చేస్తాం? మంత్రులు ఉత్సవ విగ్రహాలు, వాళ్ళ దగ్గర 5 పైసల పని కాదు. ఇది వాస్తవం. అంటే ఎట్లా సార్? అంటే రాజ్యాధికారం మనకు రావాలంటే ఇప్పుడు కింది స్థాయి వర్గాలకేమో ప్రతిఫలాలు అందుతలేవు, పైన మనకు ఫేవర్ గా లేడు. మరి అంటే ఎట్లా? మరి ఈ పోరాటం చేయాలి. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అగ్రగామి శక్తిగా ఉండి వర్గాల కోసం మేము చేస్తున్న పోరాటం అని గుడ్లు తినే గుడ్లు కూడా వీళ్ళని అమ్ముకొని వరారండి. ఆ ఎస్సీ ఎస్టీలు ఏం పాపం చేసిండ్రు? కనీసం గుడ్లు బిజినెస్ చేసుకుంటే ఒక 20,000 30,000 ఒక నెలకు సంపాదించుకుంటారు వాళ్ళు, రైట్? ఆ గుడ్లు చేసుకునే బిజినెస్ కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. వీళ్ళు ఎన్నడు రావాలి? మీకు 50 లక్షలు 60 లక్షల ఈఎండి ఎవరు పెడతారండి? సెక్యూరిటీ డిపాజిట్ ఎస్సీలకు వీలవుతుంది? అది అంత పెద్ద మోతాదు, అంత పెద్ద ఏడుకెళ్ళి తీసుకొస్తారు. తండలలో బతికేటోళ్ళు, గూడెలలో బతికేటోళ్ళు ఏడుకెళ్ళి తీసుకొస్తారు. రెక్కాడితే డొక్కాడిన కుటుంబాల నుంచి వస్తారు, వీళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతారు. అంటే మీరేమో గుడ్ల కాంట్రాక్ట్ ఇవ్వలేదని మీరు అంటున్నారు. అసలు మేము దళిత గిరిజనుల విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచిన 40% డైట్ ఛార్జ్ పెంచి వాళ్ళు పౌష్టికాహారాన్ని వాళ్ళ హెల్త్ కు సంబంధించి రేవంత్ రెడ్డికి కొత్త సీసాలో పాత సారా కాదు కల్తీ సారా అమ్మే బ్యాచ్, పాతది కాదు కల్తీ సారా అమ్మే బ్యాచ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ 60 గ్రాముల గుడ్డిస్తే ఈయన 42 గ్రాముల గుడ్డిస్తున్నాడు. అది కల్తీ సారా కాకపోతే ఏంది? పిల్లలకు 60 గ్రాముల గుడ్డి ఇవ్వాల్సినాడు, 42 గ్రాముల గుడ్డిస్తున్నాడు. ఇక ఇది పరిస్థితి ఈ రోజుల్లో. ఉపేందర్ గారు పాలిటిక్స్ కాదు కానీ ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళు చదువుకుందామంటే ఈ ఆధిపత్య వర్గాలకు వాళ్ళకు మనసు ఒప్పలేదండి. కానీ సార్ మీరు గమనించిరో లేదో, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇదే దళిత గిరిజనులే కారణం. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చింది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చింది. అంటే ఇట్లా 2-3 జిల్లాలు ఏకపక్షంగా దళితులు గిరిజనులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేయడం వల్లనే ఈరోజు వాళ్ళ అధికారంకి వచ్చారు. సో వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం అనేది మరి మీలాంటి ఇంటలెక్చువల్ చెప్తే అర్థమవుతుంది. మేము చెప్తున్నాం కదా వాళ్ళ కోసం ఎవరు మేమేం చేసినాం అనేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిండా ముంచింది. ఏం చేసింది? నేను అదే మళ్ళీ చెప్తున్నాను. మీరు సంపదలో కాంట్రాక్ట్లు అంటే నిజమైన సంపద. యాక్చువల్గా కాంట్రాక్టుల ద్వారా
ఎస్సీ ఎస్టీలకు 20% ఇస్తున్నారు. అదేవిధంగా బీసీలకు 42% ఇస్తున్నారు. మీరు వీళ్ళే కదా అధికారంలోకి తీసుకొచ్చింది వాళ్ళను. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన మూసీ సుందరీకరణలో ఎస్సీ ఎస్టీల వాటా ఎంత, బీసీల వాటా ఎంత? మీరు కొడంగల్ నారాయణపేట టెండర్లో ఎస్సీ ఎస్టీల వాటా ఎంత? ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగరు, కోదాడ నియోజకవర్గాల్లో చేస్తున్న వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ కాంట్రాక్ట్లో ఒక్కనన్నా ఎస్సీ ఎస్టీ కాంట్రాక్ట్ని చూపించమంటే నేను రాజకీయ సన్యాసి తీసుకుంటే మళ్ళీ ఏదో చిన్న పని చేసుకుంటా కానీ నేను రాజకీయాలకు రాను. ఈవెన్ సింగిల్ వన్ చూపించమని చెప్పండి ఆయనను. సార్ కొడంగల్ నారాయణపేట పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే రాఘవ కన్స్ట్రక్షన్కు, మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినావు, రైట్? ఇది తీసుకపోయి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సీఎం రమేష్కి ఇచ్చినావు, రైట్? ఇంకా మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయనకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళందరికీ ఇచ్చుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెచ్చుకున్నాడు, రైట్? సో ఇక మరి ఎక్కడ ఉన్నదండి? ఎక్కడ ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయడానికి పనికి వస్తారా? ఎస్సీ ఎస్టీలు బతుకుతుంటే ఖమ్మంలో వెలుగు మాటలో 4,000 మంది పోలీసులను తీసుకుపోయి 100 బుల్డోజర్లు తీసుకుపోయి రాత్రి మొత్తం నీలమట్టం చేసింది. వీళ్ళకుండే అభిమానం ఎస్సీ ఎస్టీల మీద. నేను, కేటీఆర్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు మేము ఆ రోజు పోతే, ఆ పువ్వాడ అజయ్ గారు పోతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఒక అమ్మాయి, సలోమే అనే అమ్మాయి, బిఎడ్ చేస్తున్న అమ్మాయి, నా ఇల్లు గుల్లగొడుతున్నారు బాబోయ్ అని చెప్పేసి చదువు వదిలేసి వచ్చి పోలీసుల కాళ్ళ మీద పడ్డది. ఒక మహిళ, అయ్యా నేను మొన్ననే కట్టుకున్నాను ఇల్లు, దయచేసి ఇల్లు గుల్లగొడుతున్నారు, ఒక్కసారి నా ఇంట్లో 10 నిమిషాలు అడుగు పెట్టనివ్వండి అని చెప్పి పోలీసుల కాళ్ళ మీద పడితే కూడా ఆమె తన్ని ఇల్లు గుల్లగొట్టిండ్రు. ఇదే ప్రశ్న మేము అడిగితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుర్మార్గుడు ఏమంటాడండి? వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అంటారు, వీళ్ళు ల్యాండ్ మాఫియా అంటారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవడు? నిన్న వట్టినాగులపల్లిలో ఆ రాజీవ్ షా అనే అతను 3 ఎకరాల భూమిని మీరు బలవంతంగా నువ్వు నీ కొడుకు గ్రాప్ చేయాలని చూసిండ్రు కదా. మీరు ల్యాండ్ మాఫియా, పేదలను ల్యాండ్ మాఫియా అంటారా? ఎట్లా అండి వీళ్ళను? అది మీరు ఎస్సీ ఎస్టీల ఓట్లు తీసుకొని పైకి వచ్చిండ్రు అన్నారు కదా. ఎస్సీ ఎస్టీలకు ఏం చేసిండ్రండి వీళ్ళు? రక్తం మరుగుతా ఉన్నది. 127 మంది పిల్లలు నిన్నటికి నిన్న. ఇంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు వస్తాయి కదా సార్. నేను ఒక మీటింగ్ పోతే ఒక గిరిజన బిడ్డ వెడమ బొజ్జు జేబులో 50 రూపాయలు లేవు, ఆయన 50,000 మెజార్టీతో గెలిచిండు. మా మందుల సామెల దగ్గర 30 రూపాయలు లేవు, 50,000 మెజార్టీతో మేము గెలిపించినాం. మా పార్టీకి అదే ఫకరు, అదే పొగరు, అదే దొమ్మ పొగరు ఇక్కడ ఉన్నది. ఆ మందుల సామేలు నువ్వు గెలిపేపోతే గెలవడా? వడ్మబొజ్జు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే గెలవడా? గెలిచాడే ఎట్లా గెలుస్తుంది? డబ్బులు ఇస్తేనే గెలుస్తాడా? అంటే వీళ్ళు ఏంది, మేము వడ్మబొజ్జును కాదు ఇంకెవరినైనా పెడతాము, మందుల సామెలు కాదు ఇంకో XYZ పెడతాము, డబ్బులు పెట్టేది మేమే కాదు, ఎవడైనా గెలుస్తాడు, కుక్క అయినా గెలుస్తాడు, నక్క అయినా గెలుస్తాడు అని చెప్పాలనుకుంటారా మీరు? వాకిటి శ్రీహరి వాకిటి శ్రీహరి చేపలు పట్టుకుంటోండి మంత్రి చేసిన, బట్టలు ఉతుకునే శంకర్ను నేను ఎమ్మెల్యే చేసిన, ఇవేనా ముఖ్యమంత్రి మాట్లాడేది? చిప్పలు కడుక్కున్నట్టు ఆయన ఎట్లా మంత్రి అవుతాడు అని చెప్పి కేటీఆర్ నా ఉద్దేశించి బాత్రూమ్లు కట్టుకుంటే తప్పేంది? ఇది తప్పేందండి. ఎవరు బాత్రూమ్లు కట్టుకుంటే తప్పేంది? ఎవరి ప్లేట్లు వాళ్ళు కట్టుకుంటే తప్పేముంది? అంటే శ్రమ మీద, శ్రామిక వర్గాల మీద నీకుండే గౌరవం ఇది అంటాడు కదా. నేను చాలా మందిని తొక్కుకుంటా వచ్చిన ఇక్కడికి అంటే ఆధిపత్య భావజాలం అడుగానే కనిపిస్తుంది. ఏమనంటేనేమో ఇక చూడు నేను దళిత, అయ్యో అది అటెన్షన్ డైవర్ట్. రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల్లో చేసిందంతా కూడా కేవలం అటెన్షన్. ఏమైంది సార్ బీఆర్ఎస్ మీద చేసిన ఆరోపణలు? ఏమైంది? మొదటి 6 నెలలేమో కాళేశ్వరం అయిపోయింది, ఇక రేపో ఎల్లుండి జైలుకు పోతారు కేసీఆర్ ఫ్యామిలీ అన్నారు. సెకండ్ 6 నెలలేమో లేదు ఫోన్ ట్యాపింగ్ ఇక అయిపోయింది, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిన. ఇంకో 6 నెలలేమో కార్ రేస్ అన్నారు. ఇంకో 6 అంటే ఇప్పుడు ఈ 2 years లో 6 నెలలుగా వీళ్ళు డివైడ్ చేసుకుంటూ వస్తున్నారు. 100%. సో ఇప్పటి వరకు చూస్తే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు జైలుకి వెళ్ళింది లేదు, ఒక బీఆర్ఎస్ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చింది లేదు, అసలు ఆధారాలు ఉన్నట్లేదు. కానీ ఏం జరుగుతుంది అంటే కోర్టు లూకో కాదండి. ఇప్పుడు నేను అదే చెప్పిన, ట్యాపింగ్ చట్టబద్ధమైందని నేను మొదటి నుంచి చెప్తున్నా. ట్యాపింగ్ కు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది. మీరు కూడా డిపార్ట్మెంట్ లో ఉన్నారు, నేను కూడా పోలీసులు నన్ను పిలిచిండ్రు, ట్యాపింగ్ చట్టబద్ధమైనది అని చెప్పి. మరి చట్టబద్ధమైన ట్యాపింగ్ ను మీరు చేస్తున్నారు, ప్రతి ప్రభుత్వం చేస్తాయి, దేశాలు అన్ని ప్రభుత్వాలు చేస్తాయి, లేకపోతే రాష్ట్ర ప్రజలు ఇంత క్షేమంగా ఉండరు అనేది తెలిసినప్పుడు ట్యాపింగ్ నేరం అవుతుంది. దానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడుతున్నారు. అవసరం అనండి? ఆ డబ్బులు తీసుకొచ్చి పేద పిల్లల మీద పెట్టొచ్చుగా, ఆ డబ్బులు పేద పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వచ్చుగా. పేద పిల్లలు చదివే ఇంజనీరింగ్ కాలేజీలో 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మీరు గవర్నమెంట్ నుంచి బకాయిలు వస్తలేవు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ నేను నీకు సర్టిఫికేట్లు ఇవ్వని అంటున్నాడు. సర్టిఫికేట్ లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు, దగ్గర సర్టిఫికేట్ లేవు కాబట్టి నేను ఉద్యోగం ఏమంటున్నాడు. మరి ఎవరిని అడగాలి? ఇది ఎక్కడ పోయింది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎక్కడ పోయింది బీసీ ఎమ్మెల్యేలు? ఎందుకు వీళ్ళు అడుగుతలేరు ముఖ్యమంత్రి గల్లబట్టి? ఏమన్నాడు? ఊరికే అసెంబ్లీలో చప్పట్లు కొట్టుకుంటే కూర్చుంటే కాదు కదా. అందుకోసం కాదు కదా ప్రభుత్వాలు ప్రజల్ని ఎన్నుకున్నది, ప్రశ్నించాలి కదా. ఈ వర్గాల ప్రతినిధిగా కదా మీరు పోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో
నీకు ఆర్టికల్ 16(4) ప్రకారము ఎందుకు ఇచ్చారు ఈ కోటాలన్నీ? సో పూర్తిగా ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రశ్నలు అడుగుతున్నారు, మళ్ళీ కొత్తగా హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చిండు. హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చిండు అంటే ఏంది? నువ్వు రేపొద్దున ఉపేందర్తో నేను మాట్లాడొద్దు, ఉపేందర్ ఒక పోస్ట్ పెడితే దాన్ని లైక్ చేయొద్దు, దాన్ని ఫార్వర్డ్ చేయొద్దు. అది ఆల్రెడీ బిఎన్ఎస్ లో ఉంది ఈ నేరం. అదే విధంగా ఐటీ యాక్ట్ 67 లో ఉంది ఈ నేరం. అది కాదు, ఎందుకంటే వీళ్ళకి స్టేషన్ బెయిల్ వస్తుంది, వీళ్ళు జైలుకు పోతలేరు, బిడ్డ మీ సంగతి చూస్తా అని చెప్పి దాన్ని 7 సంవత్సరాల జైలు శిక్షగా మార్చిండు. 7 సంవత్సరాలు అంటే చచ్చినట్టు జైలు పోవాలి అటెంప్ట్ మర్డర్ లాగా. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నిన్ను జైలుకు పంపిస్తా. నువ్వు నా మీద వాట్సాప్ పోస్ట్ పెట్టినా, ఫేస్బుక్ పోస్ట్ పెట్టినా, ట్విట్టర్ పోస్ట్ పెట్టినా, మీడియా ఇంటర్వ్యూ చేసినా, దాన్ని లైక్ చేసినా, షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసిన ఆ ఛానళ్లకు నీ జైలుకు పంపిస్తా. అంటే వాళ్ళ వాదన ఏంటంటే బీఆర్ఎస్ కొన్ని ఛానల్ని మెయింటైన్ చేస్తూ ఉంది, వాళ్ళతో విస్తృతంగా మా మీద విష ప్రచారం చేపిస్తూ ఉంది, పొద్దున్న లేస్తే భూత పురాణాలు ప్లే చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. 1,00,000 ఛానళ్ళు పెడతాం. బీఆర్ఎస్ఏ కాదు, ప్రజలే పెట్టుకుంటారు. 100 మంది ఆల్రెడీ యూట్యూబ్లలో పెట్టుకున్నారు. ప్రశ్నించడం మా హక్కు. అన్యాయం జరిగితే నేను చెప్పిన సమాచారం తప్పైతే ఆధారాలతో సహా దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నీకున్నది. దట్ ఈస్ వాట్ పొలిటికల్ డిస్కోర్స్ ఈజ్ ఆల్ అబౌట్. పాలిటిక్స్ అంటే నేను ఒక ఆరోపణ చేస్తాను, నేను నిన్ను వ్యక్తిగతంగా నిందిస్తే, నేను బాడీ షేమ్ చేస్తే, నీ కుటుంబ సభ్యులు నిందిస్తే, అనరాని మాటలు నిన్నంటే నన్ను నేరస్తుడిగా నువ్వు చిత్రీకరించు. కానీ నేను ఆధారాలతో సహా నువ్వు వట్టినాగులపల్లిలో, కొత్వాల్గూడలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నావు అని చెప్తేనే అట్లా తప్పవుతుంది. రాత్రి రాఘవ కన్స్ట్రక్షన్ ఉన్న కంటైనర్ను రాత్రి నీళ్ళ రంగుతో పెయింట్ వేసి దాన్ని తెరిపేస్తే నేను కూడా పోయినా కదా. నేను డాక్టర్ దాసో శ్రవణ్ గారు, డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, కృషాంక్ గారు అందరం కలిసిపోయినాం కదా. కార్తీక్ రెడ్డి మేమందరం కలిసిపోయినాం కొత్వాల్గూడలో. రాత్రి దాన్ని మార్చేసిండ్రు. ఇంత దొంగ డైరెక్ట్గా దొంగతనం చేస్తూ దొరికితే కూడా మేము ప్రశ్నిస్తే రేపొద్దున మమ్మల్ని నేరస్తులు చేస్తారు. ఇంత ఘోరం. ఒక ప్రభుత్వ అధికారి, మీరు మా మీద వీడియో చేసిందండి, ఇప్పుడు మీరు రేపొద్దున అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినప్పుడు ప్రభుత్వ అధికారి ప్రభుత్వాన్ని నిందించే విధంగా ఉంది, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని అనుకుంటే ఆయన వెంటనే యూట్యూబ్కి రాసి దీన్ని డిలీట్ చేసే అపరిమితమైన అధికారాలు ఈ హేట్ స్పీచ్ బిల్ ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇచ్చారు. వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్ల మీద కేసులు ఉండవు ఇవన్నీ చేసినందుకు. ఇంత స్టోరీ ఉన్నది. ఇంత దుర్మార్గమైన నిరంకుశమైన ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు. ఆ మితి కట్టడానికి మాకు టైం లేదు, మేమేమో ఫ్యూచర్ సిటీ అని అంటుంటే బీఆర్ఎస్ వాళ్ళు బావబామర్దులు మా మీద ఇక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. సో ఫ్యూచర్ సిటీలో ఇది ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు బ్రదర్. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ లేదు. ఎక్కడుంది? ఏమైనా గుండ్లు ఉన్నాయి, ఆడ గుండ్లు ఉన్నాయి, బీడుపడ్డ పొలాలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీలో ఏముంది? దానికి 8 లేన్ల రోడ్ వేస్తున్నాడు 4,000 కోట్లతోని. ఆ డబ్బులు తీసుకొచ్చి నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్లు పెట్టొచ్చుగా. ఫ్యూచర్ సిటీలో భూములు ఎవరికి ఉన్నాయి? రేవంత్ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని చెప్తున్నారు కదా సార్. దాదాపు 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. టీజీపీఎస్సీ వెబ్సైట్ చూడండి, 40 లక్షల నిరుద్యోగులు వన్ టైం రిజిస్ట్రేషన్ కింద ఓటీఆర్ చేసుకొని 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఇక మేము ఇచ్చిన హామీ దాదాపు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాము అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గత ముగిసిన అసెంబ్లీ సమావేశంలో చెప్పిండ్రు. మళ్ళీ 1,00,000 ఉద్యోగాలు ఎట్లా? వీళ్ళు పొద్దున్న లేస్తే చెప్పేది ఏంటి సార్, మేము 70,000 ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినాం, 1,50,000 ఇచ్చినాం అని చెప్పుకుంటారు కదా. అదే అబద్ధాలు చెప్పి అలా పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఎక్కడున్నాయి? ఎక్కడ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చినప్పటి నోటిఫికేషన్లు ఇబ్బంది వరకు నడిచినాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 16,000 ఉద్యోగాలు కొత్తవి. మరి 16,000 ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 ఉద్యోగాలు అంటారు. అది కూడా మొదటి సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు. కానీ వీళ్ళు కంటిన్యూస్ గా ప్రజలు వీళ్ళకే పట్టం కడుతున్నారు కదా సార్. ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ ఓట్లలో వాళ్ళకే ఆధిక్యత వచ్చింది, మున్సిపాలిటీలో వాళ్ళకే వచ్చింది. 2-3 ఉప ఎన్నికలు జరిగితే జూబ్లీహిల్స్ కానీ, కంటోన్మెంట్ కానీ, ఇట్లా 2-3 ఉప ఎన్నికలు వాళ్ళకే వచ్చింది. అంటే ప్రజలు ఎక్కడ మిస్మరైజ్ అయితే అవ్వకుండా కాంగ్రెస్ వైపే ఉన్నారు అనేది వాళ్ళు. అంటే అట్లా చూడకూడదు ఉపేందర్ గారు. ఏంటంటే నిజానికి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిచింది చాలా వరకు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి ఎట్లయినా కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఆయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు చూస్తుంటే బీఆర్ఎస్ అనేది చాలా ఫార్వర్డ్గా ఉన్నది. చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్. దాదాపు 30% ఈ దీంట్లో పంచాయతీ ఎలక్షన్ 40% సీట్లు మాకు రావడం. అదేవిధంగా మరి మన మున్సిపల్ ఎలక్షన్లో మాకు దాదాపుగా 30%, 30 నుంచి 32% ఓటు రావడం. చాలా చోట్ల కూడా మా నాయకులు 2 ఓట్లు 3 ఓట్లతో మిస్ కావడం. చాలా చోట్ల కూడా
మాకు కౌన్సిల్ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉన్నా కూడా తొండి చేసి కేతనపల్లి కానీ ఇబ్రహీంపట్నం కానీ ఇలాంటి ప్లేసుల్లో మాకు రాకుండా చేయడం. ఎగ్జాంపుల్ పాలకుర్తి తొర్రూరులో కూడా అదే పాలకుర్తి పరిస్థితి. తొర్రూరులో అయితే కర్ఫ్యూ విధించి మరి ఎలక్షన్లు చేసిన పరిస్థితి. సో ఇవన్నీ రూలింగ్ పార్టీ చేస్తుంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కరెక్ట్ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు కానీ ఎందుకు సార్ మరి మీ బాస్ కేసీఆర్ సార్ ఎందుకు ప్రతి అంశం మీద స్పందిస్తలేడు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కొంతవరకు ఉంది సార్. అరే ప్రతి దానికి పెద్ద ఆయన ఎందుకు మాట్లాడతలేడు? కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి, మాట్లాడతలేరు. మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు దానికి ప్రతి అంశం గురించి మాట్లాడుతున్నారు. తప్పకుండా కేసీఆర్ గారు మా అందరికీ మార్గదర్శనం ఇస్తున్నారు. ఎవరు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనేది చెప్తున్నారు. వారు పెద్దవారు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణను అద్భుతంగా పరిపాలించి దేశంలోనే చాలా సూచికల్లో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ తీసుకుపోయిన ఒక గొప్ప వ్యక్తి. అలాంటి ఒక పరిపాలనా దక్షుడు మా అందరికీ గైడ్ చేస్తున్నారు. ఒక తర్వాతి తరాన్ని తయారు చేస్తూ ఉన్నారు. తప్పకుండా అవసరం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి డెఫినెట్గా వస్తారు. ఆ రోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు గాలి కొట్టుకుంటారు. కానీ సార్ ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు బీఆర్ఎస్ 3 ముక్కలాట అయిపోయింది, కవిత ఒక పార్టీ పెడుతుంది, హరీష్ రావుకి కేటీఆర్తో థ్రెట్ ఉంది, లేదంటే కేటీఆర్కి హరీష్ రావుతో థ్రెట్ ఉంది, పెద్ద ఆయన నెక్స్ట్ టర్మ్లో సీఎం కాలేడు అని ఇట్లా అంటున్నారు. ఒకవేళ అట్లా అయితే యంగ్స్టర్గా యాక్టివ్గా నిరంతరం పనిచేసే మీలాంటి నాయకుల పరిస్థితి బీఆర్ఎస్లో ఏంటి సార్? బీఆర్ఎస్లో అద్భుతమైన భవిష్యత్తు ఉందండి. బీఆర్ఎస్లో ఎవరికి కూడా కన్ఫ్యూజన్ లేదు. కవిత గారు కాదు ఇంకొక 100 మంది 100 పార్టీలు పెట్టుకున్నా కూడా బీఆర్ఎస్కి ఏమీ కాదు, అది 100% చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఇలాంటి కుట్రలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి వీళ్ళందరితో ఏమేమో మాట్లాడిస్తున్నాడు, కానీ ఎవ్వరితో కూడా ఏమీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ఏ ఉన్నది. మీరు గతంలో మున్సిపల్ ఎలక్షన్లు కానీ, అదేవిధంగా మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఇంకా రకరకాల రాబోయే ఎలక్షన్లో కూడా మీరు చాలా క్లియర్గా చూస్తారు. బీఆర్ఎస్ పార్టీకి చెక్కు చెదరని అభిమానం ఇప్పటికి కూడా ప్రజల లోపల ఉన్నది. వీళ్ళందరూ ఏదో చిన్న పార్టీలు వచ్చే రకరకాల స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రమే కాదు, ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. మొట్టమొదటి ఎందుకున్నారంటే తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డది కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా దృష్టి మరల్చకుండా తెలంగాణను గొప్పగా తయారు చేసింది కేసీఆర్ గారు. చాలా మంది గుండెల్లో ఉన్నది. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా అయ్యో కేసీఆర్ ఉంటే బాగుంటుండే, కేసీఆర్ ఉంటే ఇట్లా జరుగునా, కేసీఆర్ ఉంటే 125 మంది కేసీఆర్ ఉంటే బాగుంటుండే. ఆఫ్టర్ కేసీఆర్ ఎవరు బీఆర్ఎస్ పార్టీ కంటే మీరేం చెప్తారు అంటున్నా? పార్టీ డిసైడ్ చేస్తుందండి. ఆఫ్టర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫ్టర్ కేసీఆర్ అనే సమస్య ఉత్పన్నం కాదు సార్. కేసీఆర్ గారు మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారే. ఆ సమస్య 100% సార్. మీకు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నదే, తెలంగాణ గడ్డ కోరుకుంటున్నదే, దేశం కూడా తెలంగాణ మళ్ళీ కేసీఆర్ చేతుల్లోకి పోతేనే. ఒకవేళ సెకండ్ ఆప్షన్ లో కేసీఆర్ గారు కాకుండా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే బాగుంటుంది? పార్టీ డిసైడ్ చేస్తారు. మీరు చెప్తే అది నేను చెప్పాలి. పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు. పార్టీ పొలిట్ బ్యూరో ఉంటుంది. అసలు ఆ సమస్య బీఆర్ఎస్ లో వర్గం ఉందట కదా సార్, హరీష్ రావు గారిది ఒక వర్గం, కేటీఆర్ గారిది ఉందట. మరి అట్లా అనుకుంటే మీరు ఏ వర్గం? బీఆర్ఎస్ లో ఉన్నది ఒకటే వర్గం, అది కేసీఆర్ గారి వర్గం, తెలంగాణ వర్గం. బీఆర్ఎస్ లో వర్గాలు లేవు. అందరూ సృష్టి. రేవంత్ రెడ్డి, బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ రకరకాల అబాండాలు వేసి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ లో ఏ వర్గము లేదు, ఉన్నదంతా ఒకటే వర్గం. ఇప్పుడు సార్ మీరు కేసీఆర్ పొద్దున్న లేస్తే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ జర్నీ చేసుకుంటే మీ నియోజకవర్గాన్ని పోతున్నారు. సో ఎట్లుంది సార్ ఆ ప్రజల్లో ఆ రెస్పాన్స్ కానీ, లేదంటే అనవసరంగా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే ఆ కాన్సెప్ట్ లో ఉన్నారా? నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారా? వాళ్ళ ఆలోచన విధి విధానం ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే మళ్ళీ కేసీఆర్ గారిని గద్దెనెక్కిద్దామా, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే రైతులు అందరి జీవితాలు బాగుపడతాయి, విద్యార్థుల ప్రాణాలు దక్కుతాయి, ఉద్యోగులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు కూడా పెన్షన్లు వస్తాయి, ఉద్యోగులకు జీతాలు బాగా వస్తాయి, తర్వాత కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ అవుతారు, అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా జీతాలు పెరుగుతాయి, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతాయి, కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ లేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో దాదాపు 1.5 లక్షల నుంచి ఎంప్లాయీస్ రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి ఉన్నారు. కోట్లాది వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయల సంపద అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అనేది. ఏంటి సార్ కాంగ్రెస్ ఏం చేయలేదు అనుకుంటున్నారు మీరనే? ఇదే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి ప్రతి నెల మొదటి రోజే జీతం వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అంటున్నారు, పార్టీలకు అతీతంగా. రైతులకు అంటారా 500 బోనస్ ఇస్తున్నాం అని చెప్తున్నారు, 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ చేసినాం అని చెప్తున్నారు, రైతు బంధువు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం, ఇప్పుడు
నెక్స్ట్ ఇప్పుడు వచ్చే టర్మ్ లో ఒక్కొక్క వేస్తున్నామని ఎకరానికి చెప్తున్నారు. ఒక 6,000 రూపాయలు మన ఇచ్చిండ్రు. అంటే అది ఇవన్నీ అడగంగా ఇప్పటికి ఇంకా చాలా 4 రైతు బంధులు రావాలి. మొన్న ఇచ్చిండ్రు ఒక్కటి. అంటే ఏకకాలంలో అందరికి అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు కదా, ఇంకా ప్రజలు ఇంకెక్కడ కేసీఆర్ గారు రావాలని అనుకుంటున్నారు అనేది ఈ ప్రశ్న. అసలు కేసీఆర్ గారు ఉంటే ఎంత అడ్వాంటేజ్ ఉండేదని తెలంగాణ పిల్లలకు అర్థమైపోయిందండి. కేసీఆర్ గారు ఉంటే ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి. 2,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు 2.5 సంవత్సరాల్లో కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చిండు. 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు ఇచ్చిండ్రు. వీళ్ళు ఎన్ని ఇచ్చిండ్రండి? కానీ ఒక 7-8 కోట్లు 10,000 కోట్ల దాకా ఇచ్చిండ్రు, అంతకన్నా ఎక్కువ లేదు. రైతుల రుణమాఫీ కేసీఆర్ గారు అద్భుతంగా చేసిండ్రు. రైతు బీమా, అదేవిధంగా రైతులకు మద్దతు ధర, అదేవిధంగా రైతుల కోసం వడ్ల కోసం కేంద్రం వడ్లు కొనుగోలు చేసే విధంగా కేంద్రంలో పోయి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసే విధంగా చేసింది. అదేవిధంగా తెలంగాణ నీటి హక్కులు, కృష్ణా జలాలు అయితేనేమి, గోదావరి జలాలు అయితేనేమి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు బనకచెర్ల కట్టే ఆలోచన చంద్రబాబు నాయుడుకి వస్తుండేనా? అంటే పోలవరం నుంచి బనకచెర్ల వరకు గోదావరి మిగులు జలాలను తీసుకుపోయే ఆలోచన వస్తుండే. మన గోదావరి వాటా మనం వాడుకునే వాళ్ళం కదా. ఇలా మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? అంటే మన గోదావరి నీళ్ళని కూడా పోలవరం పోవాలనే కదా. 250 కోట్లే కదా మేడిగడ్డకు. ఇవాళ ఓంకారేశ్వర స్వామి టెంపుల్ను 700 కోట్ల కడుతున్నాడు అంటున్నాడు. అయ్యా, ఓంకారేశ్వర స్వామి టెంపుల్ కాదు, ముందు మేడిగడ్డ రిపేర్ చేయ కదా 250 కోట్లు. దాన్ని రిపేర్ చేయకపోగా సార్ అక్కడ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. యుద్ధ నేరం అండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు. మేడిగడ్డ కూలిపోలేదు బ్రదర్ సార్, కూలగొట్టారు 100%. బాంబులు పెట్టి కూలగొట్టారు. ఆధారాలతో సహా నేను వివరించిన సార్. ఆ రోజు అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ అనే వ్యక్తి చాలా క్లియర్ కంప్లైంట్ ఇచ్చి పెద్ద ఎత్తున బాంబుల శబ్దాలు వచ్చినాయి 23 అక్టోబర్ నాడు సాయంత్రం 6:30 గంటలకు. అదేవిధంగా అదే బాంబులు పెట్టి డైనమైట్లు పెట్టి తనుగుల దగ్గర మానేరు నది మీద చెక్ డ్యామ్ను కూలగొట్టిండు. 24 కోట్లతో కట్టే చెక్ డ్యామ్. ఎందుకోసం అండి? ఇసుక కోసం. ఇలా కృష్ణా జలాల్లో కూడా మొత్తం ఇసుక దందా నడుస్తూ ఉన్నది. గోదావరిలో ఇసుక దందా నడుస్తుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళకి కావాల్సింది ఇసుక. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. పొంగిలేట్ ఏమో ల్యాండ్ మాఫియా, మిగతా మంత్రులందరూ శాండ్ మాఫియా. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డికి కప్పం కట్టుకుంటే పోతే ఇంకా 4 బ్రదర్స్ 4 సిటీని 4 ముక్కలుగా వంచుకున్నారు. అందుకొరకే హైదరాబాద్ సిటీ 4th సిటీ కాదు, అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ అయిపోయింది. ఇప్పుడు 2వ దఫాలో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్ ఒక 3-4 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతేనే కేసీఆర్ గారు గడిలో కూర్చున్నారు, మంత్రివర్గం చేస్తలేరు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు అని అన్నాడు. కానీ ఈరోజు రాష్ట్రంలో 2.5 సంవత్సరాల దగ్గరికి వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఒక మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఈ రాష్ట్రానికి, హోమ్ మినిస్టర్ లేడు. అంటే ఇట్లా 2-3 కీలకమైన శాఖలో మంత్రులే లేరు. సో వీళ్ళని ఏమనాలి మరి? అంటే ఏం చేస్తున్నట్టు? వాళ్ళకు చేత కాదండి నిజంగా. పరిపాలన చేతనేటోళ్ళైతే మీరు ఈ విధంగా ఉండదు. నేను ప్రభుత్వంలో పనిచేసిన అధికారి కాబట్టి చెప్తున్నా. ఎప్పుడు కూడా అధికారులు బిజీగా ఉండాలి సార్. వాళ్ళకు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఇలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, తెలంగాణ పిల్లలు మర్చిపోయినారు, ఆయన కూడా చెప్తా సార్. మొన్ననే రేవంత్ రెడ్డి ఒక 1 నెల రోజుల క్రితము 100 రోజుల ప్రగతి అని ఒక కార్యక్రమం పెట్టిండు. అది పేరు కూడా మర్చిపోయి, అంత టఫ్ పేరు అది. 99 రోజుల ప్రగతి అనేది ఒక కార్యక్రమం, ప్రగతి నివేదన సంథింగ్ ఏదో పెట్టిండు. ఎవరికైనా గుర్తుందా అనండి? ఇప్పుడు అది ఎక్కడైనా జరుగుతుంది? అది లేదు. అంటే ఆ రోజుకు ఓ అని చెప్పి డ్రామా చేస్తారు. అయిపోయింది. అసెంబ్లీ సమావేశాలు పోయినాయి, మంత్రులందరూ పోయి కేరళ పడ్డారు. ఎందుకు? డబ్బులు వంచినందుకు. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే అక్కడ డబ్బులు వంచాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ కేరళకు అంత డబ్బులు ఉండవుగా, తెలంగాణ పైన దోసుకోవాలి. తెలంగాణలో 1800 కోట్ల రూపాయల మైనింగ్ రెవెన్యూ రావాల్సింది 900 కోట్లే వచ్చి, ఆ మిగతా 1000 కోట్లు ఏదైతుందో ఆ 1000 కోట్లు తీసుకుపోయి సీదా కేరళలో పెట్టి పంపిస్తున్నారు. మనం ఓపెన్గా రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, మనం అందరం కలిసి కార్యకర్తలు అందరం కలిసి 1000 కోట్లు వేసుకొని కేరళ గెలిపేలేమా అన్నాడు. గాంధీ కుటుంబానికి కావాలంటే ఇప్పుడు 1000 కోట్లు ఇవ్వలేమా అన్నాడు. గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఎందుకండి? వాళ్ళంతా చెరక తీసుకొని చెరక నుంచి వచ్చిన 100 వాడికి వేసుకునే బట్టలకు గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఎందుకు? ఎందుకోసం గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా చెప్పండి చూద్దాం. ఏం వాళ్ళు ఏమైనా బంగారం తింటారా, లేకపోతే వెండి తింటారా, లేకపోతే ఇంకేదైనా తింటారా? ఎవరి కోసం? గాంధీ కోసం 1000 కోట్లు గాంధీ కుటుంబానికి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఏం అవసరం ఉన్నది? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక వధేరా గారు, ముగ్గురే కదా. వాళ్ళకి ఎందుకు డబ్బులు? వాళ్ళకి డబ్బులు రావా? రాబర్ట్ వధేరాకు బిజినెస్ లేదా? వాళ్ళకి జీతాలు వస్తలేవా? మరి 1000 కోట్లు ఎందుకు గాంధీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి.
అంటే తెలంగాణను ఒక ఏటీఎంగా చేసుకున్నారు. తెలంగాణ బిడ్డలకు రావాల్సిన డబ్బులను, తెలంగాణ ప్రజలకు రావాల్సిన డబ్బులను, న్యాయబద్ధంగా తెలంగాణ ప్రజలు ఎంజాయ్ చేయాల్సిన సంపదను ఇవాళ ఢిల్లీలో మూటలు కట్టిస్తున్నారు. అదేవిధంగా కేరళలో ఇప్పుడు డబ్బులు వంచే కార్యక్రమం చేస్తారు. రాబోయే రోజుల్లో దేశం అంతా వస్తారు. ఎన్ని రోజులు సార్ ఇప్పుడు దళితుల కోసం కావచ్చు, గిరిజనుల కోసం, ఈ వర్గాల కోసం ప్రవీణ్ సార్ ఎన్ని రోజులు ఇట్లా మాట్లాడుకుంటా ఉంటారు? ఎన్ని రోజులు చట్టసభల్లో వెళ్ళడమో లేదంటే పరిపాలనా దశలో ఉండి పేద ప్రజలకు న్యాయం చేసే రోజులలో వస్తారనుకుంటారా? లేదంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే మీకు ఆఫర్ కూడా ఇచ్చారు, మీ పేరు ఉచ్చరించి మరి ప్రవీణ్ సార్ లాంటి వ్యక్తులు మా దగ్గర ఉండాలి, రావాలని చెప్పాను. సో వెళ్ళుంటే అక్కడ ఇరుక్కునేటోడు నేను. ఎందుకు సార్ మీకు పైసలో ప్రోటోకాలో పైకమో ఏదో ఒకటి ప్రోటోకాల్ పైసలు ఎందుకు ద్రౌపది ముర్ము గారి గురించి చెప్పలేదా? లేకపోతే ఇక్కడ స్పీకర్ ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారి గురించి చెప్పలేదా? ఇప్పుడు నా ప్రోటోకాల్ ఉన్న నలుగురు మంత్రి గురించి చెప్పలేదా? వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి, వాళ్ళ బంగళాలు బాగుంటాయి, వాళ్ళకు లాల్బత్తి కార్ వస్తుంది, లేకపోతే వాళ్ళకు ఒక ఏమంటారు 10 మంది పిఏలు ఉంటారు, లేకపోతే వాళ్ళ ఆమ్దాన్ బాగుంటది. అది కాదు కదా కావాల్సింది. వీళ్ళు ఏ వర్గాల ప్రతినిధులు వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ దానిలలో పుట్టిన యువకులు బాగుపడాలి, ఆ పేద ప్రజల నుంచి వచ్చిన యువకులు బాగుపడాలి. వాళ్ళు కూడా రేపు రేవంత్ రెడ్డి వేసుకునే టీషర్ట్లు వేసుకోవాలి, రేవంత్ రెడ్డి వేసుకునే ఖరీదైన చెప్పులు వేసుకోవాలి. వాళ్ళు కూడా మెస్సీతోని రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు కదా, రేపు వాళ్ళు కూడా మెస్సీతో ఫుట్బాల్ ఆడాలి. టీషర్ట్ వేసుకుంటారా సార్? రేవంత్ రెడ్డి గారు కాస్ట్లీ టీషర్ట్ వేసుకుంటున్నాడు. మేము వ్యయం తగ్గించడానికి, ఖర్చు తగ్గించడానికి నేను నా ఇంటి లంచ్ బాక్స్ తీసుకొచ్చున్నా, నాకు సొంత వెహికల్ వాడుతున్నా, నేను ప్రగతి భవన్లో కూడా ఉంటలేను, మొత్తం ఖర్చులన్నీ తగ్గిస్తున్నా, అధికారులకు కూడా భోజనాలు తగ్గించేసిన, అసెంబ్లీలో కూడా భోజనాలు పెడతలేము. ప్లేటు 32,000 వీళ్ళు తినే అన్నం ప్లేటు 32,000 అని పెద్ద ఎత్తున మొన్న గద్దర్ అవార్డులలో ఎంత ఖర్చు పెట్టిండండి? 5 కోట్లు ఖర్చు పెట్టిండు. ఈజ్ ఇట్ ట్రూ సార్? మీడియాలో వచ్చింది, వాళ్ళ ప్రభుత్వం నో అని చెప్తలేదు కదా. మేము మాకు వచ్చిన సమాచారాన్ని ప్రజల ముందర పెట్టినాం. మరి ప్రభుత్వం ఏదండి మేము ఇంత శ్రేయా ఘోషల్కి ఇంత ఇవ్వలేదు, దేవి శివప్రసాద్కు డిఎస్పీకి ఇంత ఇవ్వలేదు అని చెప్పాలిగా, మెది చెప్తలేరు. విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ డబ్బులు ఇది అందరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా దోచుకొని వేరే రాష్ట్రాలకు పెడుతున్నారు. ఎట్లా సార్ ఒకవేళ బీఆర్ఎస్ భవిష్యత్తులో అధికారులకు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? అందరు జైలుకు పోతాం. నో మోర్ ఎక్స్క్యూజెస్ అంటే అబ్సల్యూట్లీ నాట్. తెలంగాణ ప్రజలను నిలువుగా దోపిడీ చేసి బిడ్డల భవిష్యత్తును నాశనం చేసిన ఎవరైనా కూడా రేపొద్దున చట్టం ముందర దోషిగా నిలబడాల్సిందే. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వీళ్ళందరూ కూడా చెంచల్గూడను చెర్లపల్లిన ఉంటారు. వీళ్ళ కోసం ప్రత్యేక జైలు కట్టాలి. నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందు అందరు జైలుకు పోతారని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసి 100%. వీళ్ళు ఎట్లా పోరండి చెప్పండి మీరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు జైలు పోకూడదు చెప్పండి? వెలుగుమట్లలో పేద ప్రజలను బుల్డోజర్లు గులగొడితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బల్ను బట్టి విక్రమకి ఎందుకు జైలు పోకూడదు? మళ్ళీ మేము ఆల్టర్నేట్ గా ఆప్షన్ చూపించిన వాళ్ళ మోహన్ చూపించిన ఆప్షన్ ఏంది? వాళ్ళ ఆప్షన్ చూపించింది ఆయన ఏమో మంచిగా హిమాయత్ సాగర్ దగ్గర FTL బఫర్ జోన్ లో వచ్చి పెద్ద ఫామ్ హౌస్ కట్టుకొని ఉండొచ్చు. గడ్డ వివేకానంద్ ఆయన ఒక 15 ఎకరాలు ఫామ్ హౌస్లు ఉండొచ్చు, రైట్? సో వీళ్ళు మాత్రం ఇక్కడ వెలుగుమట్లలో మాత్రం పేదలు 60 గజాల భూములలో ఉండొద్దా? ఎందుకు జైలు పోవద్దు? వీళ్ళు బరాబర్ జైలు పోవాలి. వీళ్ళ కోసం మంచిగా సెల్లులన్నీ రెడీ అవుతున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో అండా సెల్లు ఉంటారు అందరు. ఇంకా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాదు, కేసీఆర్ అనే మొక్కని ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తా, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి పొద్దున్న లేస్తే ప్రగల్భాలు వస్తారు కదా ముఖ్యమంత్రి. కేసీఆర్ నీడని చూస్తేనే భయపడ్డాడు అయితేనే రోజు కేసీఆర్ నామస్మరణ చేస్తారు. రోజు కేసీఆర్ పేరు తెలవకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే అంత గజగజ వణుకుతున్నారు. అందుకొరకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళతో ఏమీ కాదు ఉపేందర్ గారు, వీళ్ళంతా దోపిడీ దొంగలు. వీళ్ళ వల్ల రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. ప్రజలు ఎప్పుడెప్పుడా వీళ్ళ పీడ విరగడవుతుందని చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ట్రిబ్యునల్ పెట్టి ఈ దొంగలందరి భరతం పడతాం. ప్రజలందరికీ వీళ్ళు దోచుకున్న సంపద అంతా తీసుకొచ్చి ప్రజలకు మళ్ళీ రాజ్యాంగబద్ధంగా అంటే మీరు ఈ మాట ఒక భారతీయ పౌరుడిగా మాట్లాడుతున్నారు సార్, లేదంటే బీఆర్ఎస్ పార్టీ రెండుగా తెలంగాణ ప్రజలకు నిజాలు తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. అదే విధంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాల్సిన, దోషులను శిక్షించాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ మీద. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సార్, అణగారిన వర్గాలు, నిమ్న వర్గాలను మనం అణచివేయబడ్డ వర్గాలు, వెనకకు నెట్టివేయబడ్డ వర్గాలు. ఇప్పుడు దాదాపు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైబడ్డా కూడా ఇంకా అణగారిన వర్గాలు, లేదంటే వివక్షతలు, లేదంటే అతను దళితుడు, ఇతను గిరిజనుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు తీస్తున్నప్పుడేమో కులం అక్కడ రాదు, ఒక దళిత స్పీకరు, ఒక దళిత వీసీ, దళిత ప్రిన్సిపల్ అని చెప్తాం మనం. సో ఏంటి సార్ స్టిల్ ఈ రోజుకి ఏఐ టెక్నాలజీలో నివసిస్తున్న మనం కూడా ఇలాంటి పరిస్థితులలో ఎందుకున్నాం సార్? అసలు దళిత అనే పదాన్ని బ్యాన్ చేయాలి బ్రదర్. దళిత అనేది ఒక పదం కాదు, 100% రాజ్యాంగబద్ధంగా వాడాల్సిన పదం కాదు. దళిత అంటే బ్రోకెన్,
అవును. నేను బ్రోకెన్ స్పీకర్ అనాలనా, బ్రోకెన్ మినిస్టర్ అనాలనా, సార్ విడగొట్టబడ్డ అణిచివేయబడ్డ మినిస్టర్ అనాలనా, రేపు స్పీకర్ నేను దళిత స్పీకర్ అయినందుకు గర్వపడుతున్నాను అంటాడా, ఒక మినిస్టర్ నేను దళిత ఆర్థిక మంత్రి అయినందుకు గర్వపడుతున్నాను అంటారు, దళిత డిప్యూటీ మినిస్టర్ అయినందుకు గర్వపడుతున్నాను అంటాడు ఆయన. సార్ అసలు దళిత అనే పదమే లేదు. దళిత అనేది చాలా డిరాగేటరీ వర్డ్, అంటే అవమానకరమైన పదజాలం. Sir. నిమ్న అనేది కూడా అదే, బడుగు బలహీన అనేది కూడా అదే. పుట్టంగానే ఎవడు బలహీనంగా కొడతాడు ఉపేందర్ గారు? సార్ వెనకబడిన తరగతులు అంటారు. ఎందుకు వాళ్ళ ఇష్టం అంటే బీసీలు అంతా వెనకబడ్డరా? వెనక నెట్టిపోయబడ్డారు. వాళ్ళకి రావాల్సిన అవకాశాలు దోచుకోబడ్డాయి, వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లు దోచుకోబడ్డాయి. సో వాళ్ళను పూర్తిగా ఆ సంపద నుంచి దూరంగా పెట్టారు. బీసీలను అంతే, ఎస్సీలను అంతే, ఎస్టీలను అంతే, వాళ్ళకు తరతరాలుగా అన్యాయం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళ నిమ్నాన్ని ఎట్లంటే అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ కింద పోయినారు. మనుస్మృతిలో వీళ్ళు కిందలని రాయబడ్డారు. వీళ్ళు వ్యాపారం చేయొద్దన్నారు, వీళ్ళు వేదాలు చదవద్దన్నారు, పురాణాలు చదవద్దన్నారు. చదివితే నాలుక కోసిండ్రు, వింటే సీసం పోసిండ్రు చెవులల్లా. అది చరిత్ర. కానీ ఇప్పుడు ఆ మనువాద పరిస్థితులలో ఇప్పుడు లేం కదా సార్. మనం ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తూనే ఉన్నది కదా. మీరు దళిత క్రిస్టియన్ల స్టోరీ చూస్తలేరా? ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నా సార్. ఏంటి సార్ ఈ క్రిస్టియన్లు దళిత క్రిస్టియన్లు కనుక అంటే క్యాస్ట్ మారితే వాళ్ళకి వచ్చే రిజర్వేషన్స్ రావు, ప్రతిఫలాలు రావు అనేది 2-3 రోజులు సామాజిక మాధ్యమంలో చూస్తున్నాం. సో ఏం చెప్తారు సార్? సుప్రీంకోర్టు పూర్తిగా ఆధిపత్య భావజాలంతో ఈ తీర్పు ఇచ్చిందండి. అది 100% తప్పు తీర్పు. నేను పూర్తిగా విభేదిస్తున్నా, ఖండిస్తున్నా కూడా. ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నా రాజ్యాంగం లేకపోయినా నేను ఏ దేవుణ్ణి నమ్మాలనేది నా ఇష్టం. నేను పొద్దున ఏమంటారు రేణుకెళ్ళమ్మ తల్లిని నమ్ముతా, మధ్యాహ్నం రెబకమ్మ నమ్ముతా, రాత్రి అల్లా దేవుని నమ్ముతా. నా ఇష్టం. లేకపోతే నా ఇష్టం, నేను దేవుని నమ్మకుండా కూడా ఉండొచ్చు. కానీ పర్సనల్ గా ప్రవీణ్ సార్ ఏ దేవుణ్ణి నమ్ముతాడు, ఏ దేవుని యొక్క ఆలోచనలు అనుసరిస్తాడు? అది నా వ్యక్తి, అది నేను ఏమంటాను, అది రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఆర్టికల్ 25 ఒక పౌరుడిగా నీకు ఏ దేవుణ్ణి నమ్మాలనేది నీ ఇష్టం. కానీ మీరు దేని ఫాలో అవుతారు సార్? నేను హిందువుని మొదటి నుంచి చెప్తున్నా కదా బాయ్. నేను హిందువు, నేను సీతారామ వారి కళ్యాణం కూడా పోయి వచ్చిన కదా. నేను ఏమంటున్నా అంటే నేను ఏ మతంలో ఉండాలి, ఏ మతంలో ఉండకూడదు అనేది అది నా పర్సనల్ హక్కు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. ఆర్టికల్ 25 అంతే 100%. ఇలా ఎస్సీలు కేవలం హిందువులుగా ఉంటేనే మీకు రిజర్వేషన్లు వస్తాయి, బుద్ధిస్టులుగా ఉంటే రిజర్వేషన్ వస్తాయి, సిక్కులుగా ఉంటే రిజర్వేషన్ ఎవరు చెప్పిండ్రండి? కేవలం దళితుల్ని ఉద్దేశించి ఎగ్జాక్ట్లీ 100% రాజ్యాంగ విరుద్ధం. అంటే ఈ ఎవరికి ఎస్టీలకు లేదు రూలు, బీసీలకు లేదు, ఓసీలకు లేదు. ఇప్పుడు ఆరోగ్య రెడ్డి రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ కావచ్చు, కల్వరి సతీష్ కుమారు కల్వరి చర్చి నడుపుకోవచ్చు, ఆయన కాపు సామాజిక వర్గం. ఇంకా రకరకాల జడ్జిలు రకరకాల అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు, బ్రాహ్మిన్స్, తర్వాత రెడ్డిస్, కమ్మాసు, వీళ్ళకు వాళ్ళ చర్చిలు పెట్టుకోవచ్చు. ఎస్సీల విషయానికి వచ్చేవరకే ఎందుకండి, ఇప్పుడు ఎస్టీలు క్రైస్తవం పాటించిన బుద్ధిస్టులైనా అదే విధంగా ఎస్టీలుగానే ఉంటారు. కానీ వీళ్ళు బీసీలో పెడతామని చెప్తారు. వాళ్ళు ఏమంటున్నారు, మీకు రిజర్వేషన్ ఉండదు అంటున్నారు, మీరు ఓసీలు అయిపోతారు అంటున్నారు. అదేం మాట, ఇదేం వివక్ష? ఎస్టీలకు ఒక రూలు రైట్, బీసీలకు ఒక రూలు, ఓసీలకు ఒక రూలు, ఎస్సీలకు వచ్చే మాత్రం మీరు హిందువులు ఉంటేనే అవుతారు, మీరు ఏమంటారు క్రైస్తవుడు సార్. ఇతను క్రైస్తవుడు అని మనం ఏ ఆధారంగా మనం ఇతను గుర్తించవచ్చు? ఎగ్జాంపుల్, ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తులు దళితులు క్రిస్టియానిటీగా మారితే ఇతను క్రిస్టియను అని చెప్పి మనం ఎట్లా ఇతన్ని ఐడెంటిఫై చేయొచ్చు? ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? అదే నేను అంటున్నా. వాళ్ళు చర్చిలకు పోతారండి, వాళ్ళు బైబిల్ను చదువుతారు. క్రైస్తవులు అనే వ్యక్తులు వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటారు, వాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి పోతారు, వాళ్ళు పొద్దున్న దేవుడికి ప్రార్థన చేసుకుంటారు, రాత్రి దేవుడికి ప్రార్థన చేసుకుంటారు, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేసుకుంటారు. ఇళ్ళలో ఎవరైనా చనిపోతే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేస్తారు. అది క్రైస్తవ మతాచారం. కానీ ఒక మనిషి ఏ దేవుణ్ణి నమ్మాలి, ఏ ఆచారం ప్రకారం ఈ దేశంలో బతకాలనేది ఆ మనిషికే వదిలేయాలని రాజ్యాంగం చెప్తుంది. అది సహజ సూత్రం కూడా. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ దట్ ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు ఫాలో హిజ్ ఓన్ రిలీజియన్. మీరు హిందువులు, నేను ముస్లింను, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినంత వరకు కూడా నేను నా మతాన్ని పాటించవచ్చు. నేను ఏ దేవుణ్ణి నమ్మాలనేది మీరెవరండి చెప్పడానికి? సుప్రీంకోర్టు ఎవరు చెప్పడానికి నాకు అర్థం కాదు. ఏదో నేను నా ఇష్టం వచ్చిన దేవుని నమ్ముతా. అయితే సుప్రీంకోర్టు న్యాయధర్మాసనం నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించలేదు కదా. రాజ్యాంగం నాకు, నేను ఎక్కడ ఆర్టికల్ 19 ఏం చెప్తుంది, నువ్వు ఇష్టమైన చోటికి పోవచ్చు, అవతల వ్యక్తికి ఇబ్బంది కలగనంత వరకు ఏదైనా చేయొచ్చు, దేశ రక్షణకు దేశ భద్రతకు ఇబ్బంది కలగనంత వరకు, నేను ఉపేందర్ను ఇబ్బంది పెట్టినంత వరకు, లేకపోతే ఒక ప్రజా సమూహాన్ని ఇబ్బంది పెట్టినంత వరకు నేను ఏ దేవుడినైనా నమ్మొచ్చు, నా ఇష్టం. దైవత్వం అంటే ఏంటి, నమ్మకం అంటే, ఆచారం అంటే ఏంటి, నేను
నాకు అనిశ్చిత పరిస్థితి ఎదురైనప్పుడు, ఉమ్, నాకు భీకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, నాకు ఏం చేయాలో తెలియనప్పుడు నా కళ్ళ ముందర ఎవరు సహాయం చేసేవాళ్ళు లేకపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. రైట్? దేవుడు అనే ఒక అదృశ్య శక్తి అంత. అవును, అవును. దేవుడు ఉన్నాడా లేదని ఇక్కడ చర్చ అనవసరం. కానీ దేవుడు గుండులో ఉండొచ్చు, చెట్టులో ఉండొచ్చు, సమ్మక్క సారక్క లాగా గద్దెల్లో ఉండొచ్చు, ఉమ్, లేకపోతే గుండ్లలో ఉండొచ్చు, లేకపోతే విగ్రహాల్లో ఉండొచ్చు, లేకపోతే ఇస్లాం మతాచారం ప్రకారం క్రైస్తవ మతాచారం దేవుడు అనే వ్యక్తి కనిపించాడు. ఉమ్, నేను కనిపించని దేవుడినైనా నమ్ముతా, లేకపోతే గుండ్లని నమ్ముతా, చెట్టునైనా నమ్ముతా, పుట్టని నమ్ముతా, దేన్నైనా నమ్ముతా, నీళ్ళనైనా నమ్ముతా, లేకపోతే దేవుని నమ్మని అది నా ఇష్టం. ఉమ్, సుప్రీంకోర్టు ఎవరండి చెప్పడానికి? నాకు అర్థం కాదు. ఉమ్. అంటే నిన్న సుప్రీంకోర్టు స్టేట్మెంట్ వెనుక బీజేపీకి సంబంధించిన ఏమన్నా హస్తం ఉందని అది నేను చెప్పకూడదు, కానీ బీజేపీ వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే మీరు హిందువులుగా, సిక్కులుగా, బుద్ధిస్టులుగానే ఉంటేనే మీరు ఎస్సీలు, లేకపోతే మాత్రం మీరు ఎస్సీలు కాదనే ఏదైతే తీర్పు వచ్చిందో, ఒక అసంబద్ధమైన అన్యాయమైన తీర్పు వచ్చిందో, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళలో మొట్టమొదటి వరుసలో ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు. అంటే ఈ బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఎస్సీలు ఎవరు, వాళ్ళు మన దగ్గర వీళ్ళు బానిసలాగా పడుండాలి. ప్రత్యేకించి ఎస్సీలు ఈ దేశంలో 20% మంది ఉన్నారు ఎస్సీలు. ఇప్పుడు బీజేపీని బానిసలుగా చేస్తాయి దళితులని మీరు చెప్తున్నారు. ఇదే మాట వాళ్ళని అడిగితే ఈ దేశంలో మొదటి పౌరుడైనటువంటి రాష్ట్రపతినే మేము దళిత గిరిజనులుగా ఉన్న మహిళను పెట్టినాం కదా, మేము ప్రధాన స్థానంలో పెట్టినాం కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అదే నేను చెప్పినా కదా, ద్రౌపది ముర్ము గారు ఒక ఎస్టీ మహిళ భారత రాష్ట్రపతి అయినందుకు ఎస్టీలు అందరూ బాగుపడ్డారంటే మీరేమంటారు? బాగుపడ్డరా? వాళ్ళ చేతులకు సంపద వచ్చిందా? అంబానీ లాగా వాళ్ళ చేతులకు అధికారం వచ్చిందా? రామ్నాథ్ కోవింద్ భారత రాష్ట్రపతి అయినంత మాత్రాన ఎస్సీల మీద దాడులాగినాయా? హత్రాస్ దగ్గర దాడులాగినాయా? ఎస్సీలకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఎస్సీలు ఏమైనా అంబానీ, అదానీలు లేకపోతే ఇంకేదన్నా అయ్యిండ్రా? వీళ్ళ జీవితాలు బాగుపడ్డాయా? లేకపోతే వాళ్ళ మీద దాడులాగినాయా? లేదు కదా. సో బీజేపీ చెప్పడంలో అది అసలు వాళ్ళకు ఆ ప్రేమనే లేదు వీళ్ళ మీద. వీళ్ళు మీరు చచ్చినట్టు బానిసలుగా ఉండండి. నిజంగా నరేంద్ర మోడీ కేజీ బాలకృష్ణ కమిటీ వేసిండు 2022లో దళిత క్రిస్టియన్ల అంశం మీద. మరి ఎందుకు ఇంతవరకు రిపోర్ట్ రాలేదు? అప్పటికే రంగనాథ్ మిశ్రా కమిషను, రాజేంద్ర సచార్ కమిషను ఎప్పుడో చెప్పిండు దళిత క్రిస్టియన్ల విషయంలో చాలా అన్యాయం జరిగింది, వాళ్ళకి ఇప్పటికైనా న్యాయం చేయాలి. ఏ మతంలో పోయినా దళితుల మీద వివక్ష ఆగడం లేదు ఉపేందర్ గారు. హిందూ మతంలో దళితుల మీద వివక్ష ఉంది, క్రైస్తవ మతంలో దళితుల మీద వివక్ష ఉంది, ఇస్లాంలో కూడా ఎవరైనా పోతే వాళ్ళ మీద కూడా టార్గెట్ దళితులు అయిపోయారు. అందరికీ టార్గెట్ దళితులు అయిపోయారు. నిజానికి ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి అంటే అది కేవలం వివక్ష ఆధారంగా వచ్చినాయి రిజర్వేషన్లు. వివక్షను చూసి రిజర్వేషన్లు వచ్చినాయి తప్ప ఈ వర్గాలను పైకి లేపాలని కాదు. ఆర్టికల్ 16(4) ఏం చెప్తుంది? సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, పర్టికులర్లీ సోషల్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ఇచ్చారు రిజర్వేషన్. అంటే ఈ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే వీళ్ళు వివక్ష గురైనరు. వీళ్ళు తాగే నీటి మీద ఆంక్షలు, తినే తిండి మీద ఆంక్షలు, వీళ్ళు మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టుకొని తిరిగిన రోజుల్లో వాళ్ళందరినీ ఆ విధంగా అంటరానితనంగా చూశారు. క్లాస్ రూమ్లోకి పోతే క్లాస్ రూమ్ బయట పెట్టారు. రైట్? వీళ్ళు వేసుకునే బట్టల మీద ఆంక్షలు. రైట్? కొన్ని ప్రాంతాల్లో అయితే వీళ్ళు పైన దుస్తులు వేసుకోకూడదు. అలాంటి పరిస్థితిలో బతికిన వాళ్ళు కదా. వీళ్ళంతా ఊరికి దూరంగా ఉండాలి, నీళ్లు తాగలేరు, ముట్టుకోలేరు, పైసలు ఇస్తే కూడా పైన చేసే పరిస్థితి ఉండిన ఈ వర్గాల మీద ఆ వివక్షను చూసి ఆర్టికల్ 17 అన్టచబిలిటీని బ్యాన్ చేస్తూ, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఇవన్నీ కూడా కోటాలు అంటే రిజర్వేషన్ ఇచ్చారు. ఇది వీళ్ళ హక్కు. ఎందుకంటే వీళ్ళు వివక్షకు గురైనరు. అనాదిగా 2000 సంవత్సరాల నుంచి మనుస్మృతి వల్ల వీళ్ళు వివక్షకు గురైనరు అని చెప్పి ఇచ్చిండ్రు. క్రైస్తవంలో కూడా వివక్ష ఉంది. నేను అదే చెప్తున్నా. రెడ్డి క్రిస్టియన్లు ఎస్సీ క్రిస్టియన్లు పెళ్లి చేసుకుంటారా? కమ్మ క్రిస్టియన్లు ఎస్సీ క్రిస్టియన్, కల్వారి సతీష్ కుమార్ అల్లుడో లేకపోతే కోడలో ఒక ఎస్సీ అమ్మాయి అవుతుందా? కారు. అది ఎస్సీలకు వాళ్ళ చర్చిలు వాళ్ళకున్నాయి, మాలల చర్చిలు మాలకున్నాయి, మాదిగ చర్చిలు మాదిగలకున్నాయి. క్రిస్టియానిటీలో కూడా అగ్రవర్ణాల పెత్తందారే. 100%. కులం అనేది నువ్వు ఏ మతంలోనే వస్తుంది ఉపేందర్ గారు. కులం అనేది ఏ మతంలోనే వస్తుంది. అది దాంట్లో ఎక్కడ కూడా ఇది లేదు, తేడా లేదు. ఏంటి సార్, దళితుడు ఒకవేళ క్రైస్తవుల్లో పోయినంత మాత్రాన రేపు పొద్దున ఉన్న పలాన్ని కోటీశ్వరుడు అయిపోడు కదా. కాడు కదా. స్థితి అట్లనే ఉంటుంది. ఆయన స్థితి అట్లనే ఉంటది. ఆయన స్థితి అట్లనే ఉంటది. ఆయన స్థితిలో ఏమీ మార్పు రాదు. నేను అదే చెప్తున్నా. మతము వేరే, కులం వేరే. కులం అనేది ఒక సామాజిక కట్టుబాటు. మనిషి కులంలో పుడతాడు, మతంలో పుట్టాడు. మనిషి ఒక కులంలో పుడతాడు. కులం అంటే కుల పెద్ద ఉంటాడు, ఆ కులానికి ఒక ఆచారం ఉంటుంది, కులానికి ఒక జీవన విధానం ఉంటుంది, సంస్కృతి ఉంటుంది. అట్లనే కదా పరిణామక్రమం వచ్చింది. మతం అనేది మనిషి
పెద్దగా అయ్యే కొద్దీ తెలుసుకునే విధానం నేను ఏ దేవుడిని మొక్కాలి, నాకు ఈ దేవుడి దగ్గర కాకపోతే ఇంకో దేవుడి దగ్గర పోతారు. మా హిందువులు షిర్డీ సాయిబాబా గారి దగ్గర పోతారు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దగ్గర పోతారు, దాని తర్వాత కొన్ని రోజులు బీరప్ప దగ్గర పోతారు, అదే హిందువులు సమ్మక్క సారక్క దగ్గరకు పోతారు. రకరకాల సమస్యల వద్ద రకరకాల దేవుళ్ళ వీసా రావాలనుకున్న వాళ్ళు చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోతారు, రైట్? పెళ్ళిళ్ళు కావాలనుకున్న ఇంకో దేవుని దగ్గర పోతారు, ఇంకో దగ్గర పోతారు. అట్లా మనిషి దర్గాల దగ్గరకు పోతారు. అదే హిందువులు మళ్ళీ దర్గా దగ్గరకు పోతారు, అదే హిందువులు కొంతమంది చర్చి ఫాస్టర్ల దగ్గరికి పోతారు. సో నేను ఏమంటున్నంటే ఇందులో మతం అనేది ఏంటంటే మనిషి అనిశ్చితి, అభద్రతా భావానికి గురైనప్పుడు, భీకరమైన సమస్యను ఎదుర్కొన్నప్పుడు, మానవులు ఆ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేనప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి పోతాడు. ఆ దేవుడు రెబెకమ్మ కావచ్చు, రేణుక ఎల్లమ్మ కావచ్చు, రహీంబాయి కావచ్చు, లేకపోతే ఇంకా రాముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో దేవుడు ఏ దేవుడిని నమ్మాలనేది సుప్రీంకోర్టు కానీ ఏ చట్టం కూడా చెప్పకూడదు. అది మనిషి ఇష్టం. నేను ఈ ప్రపంచం మీద పుట్టినప్పుడు నేను నాకు అనిశ్చిత పరిస్థితి ఎప్పుడు నేను ఏదో నమ్ముకుంటా, దేవుడా నన్ను రక్షించట, దేవుడు హిందూ దేవుడా, ముస్లిం దేవుడా, క్రైస్తవ దేవుడా. మొన్న ఈ సుప్రీంకోర్టు స్టేట్మెంట్ రావడంతో సార్ అయిపోయింది, ఇక దళితులకు రిజర్వేషన్స్ రావు, దళిత క్రైస్తవులకు అసలు ఏది రాదు అది అని బీజేపీ అంటుంది. అని బీజేపీ, తర్వాత విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది కరెక్ట్. బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, సో వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, దళిత మీరు చచ్చినట్టు రండి అంటే, తరతరాలుగా ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ మీరు మీ మతాన్ని వదిలేసి మీరు ఇళ్ళకి రండి అంటే, క్రైస్తవులు ముస్లింలు అంటే విపరీతమైన విద్వేషంతో, విషపూరితమైన ఆలోచనలతో ఇలా ఈ ప్రచారం జరుగుతున్నది. నిజానికి భారత ప్రభుత్వానికి ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా వెంటనే అప్పీల్కి వెళ్ళాలి. ఇలా ఏముందండి, ఒక ఆయన ఎవరో ఒక పాస్టర్ గుంటూరులో బాపట్ల జిల్లాలో ఆయన, నేను పాస్టర్ అయినా ఒక ఆయన రెడ్ ఆయన వచ్చి నన్ను విపరీతంగా కొట్టిండు, నేను ఎస్సీ మాదిగనైనందుకే కొట్టిండు అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నువ్వు పాస్టరు కాబట్టి నువ్వు ఎస్సీవి కాదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. ఆయన సుప్రీంకోర్టు పోయాడు, సుప్రీంకోర్టు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది కరెక్టే ఆయన. ఇప్పుడు జరిగేది ఎందుకంటే 1950లో హిందువులు, బుద్ధిస్టులు, సిక్కులుగా ఉంటేనే మీరు ఎస్సీలుగా పరిగణించబోతే రూల్ ఉన్నది. అందుకొరకు నువ్వు ఎస్సీ కాదు ఒక నారో వ్యూ తీసుకున్నారు సుప్రీంకోర్టు. ఇదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కింద రాజ్యాంగంలో 123వ సవరణ జరిగితే ఆ సవరణ కరెక్ట్ అన్నారు. అంటే అగ్రవర్ణాల్లో పేదలనబడే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద వివక్ష లేకపోయినా వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. మరి ఇదే సుప్రీంకోర్టు అవును క్రైస్తవులు, ముస్లింలో కూడా ఎస్సీలు పోతే వాళ్ళు కూడా ఎస్సీలుగానే పరిగణింపబడతారని ఎందుకు అంటలేదు, ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఈ దేశంలో ఈ క్రైస్తవులు, ముస్లింలు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అడుగడుగునా వివక్ష చూపిస్తున్నారు. ఇంకా మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇందులో రెండు వైపులా చితికిపోయే వాళ్ళు ఎవరయ్యా అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, ఎస్సీ ప్రధానంగా వీళ్ళే రెండు వైపులా చితికిపోతున్నారు. అంటే వీళ్ళకి ఆప్షన్ లేకుండా చేస్తావు ఇప్పుడు నువ్వు. అక్కడ పోతేనే దేవాలయాలకు రానికపోయారు. మొన్నటికి మొన్న నారాయణపేట జిల్లాలో సీతారాముల వారి కళ్యాణానికి ఎస్సీ సర్పంచ్ పోతే ఆమె రానియకపోయారు. వాళ్ళు ఏం పాపం చేసిందండి? నీళ్ళ దగ్గర పోతే నీళ్ళ దగ్గర నాగర్ కర్నూలులో కూడా చూసినాం ఒక సర్పంచ్ చిన్న అమ్మాయిని కొప్పెరలో ఒక ఎస్సీ వ్యక్తి, తర్వాత ఎస్సీ మహిళ, తర్వాత రాజకీయ సామాజిక వర్గానికి చెందిన పురుషుడు వాళ్ళు పెళ్లి చేసుకొని 2 నెలల పిల్లను చంపుతారు కదా. దేవుడి సాక్షిగా హత్య జరిగింది, దేవుడి సాక్షిగా హత్య జరిగింది. ఇంక ఇంతకన్నా ఏం కావాలి? అంటే ఈ దేశంలో వివక్ష ఉంది. ఈ వివక్షను కాపాడాల్సిన ఈ వివక్షను రూపమాపాల్సిన టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ అట్ ది సేమ్ టైం ఈ వివక్షలు అనేవి కూడా డెవలప్ అవుతుందంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. వివక్ష అనేది డిజిటైజ్ అవుతుంది సార్, వివక్ష అనేది డిజిటైజ్ అవుతుంది. వివక్ష అనేది ఈ టెక్నాలజీతో విపరీతంగా ఆన్లైన్గా పెచ్చరిల్లిపోతా ఉన్నది. లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సోకాల్డ్ జడ్జిమెంట్ ఖండించాల్సింది పోయి భారత సమాజం. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? ఈ దేశంలో పుట్టిన ఏ పౌరుడినైనా కూడా మతం పేరు మీద కానీ, కులం పేరు మీద కానీ, లేకపోతే ప్రాంతం పేరు మీద కానీ, సెక్స్ పేరు మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వివక్ష చూపకూడదు అని చెప్పి ఆర్టికల్ 15 చెప్తుంది. కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ ఈ మెట్రోపాలిటన్ సిటీలో కూడా సార్ ఎవరైతే ఎస్సీలకు ఎస్టీలకు మేము రూమ్స్ ఇవ్వము, ఫ్యామిలీ రెంటల్గా ఇవ్వము అని చెప్పి బోర్డు కూడా పెడుతున్నారు. అట్లా పెట్టకపోతే మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. సో ఇవన్నీ
జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితి లోపల మీరు ఆ వివక్ష నుంచి వీళ్ళందరినీ కాపాడాల్సింది పోయి సుప్రీంకోర్టు ఏదో అనాగరికమైన తీర్పిస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటండి బీజేపీ వాళ్ళు, తర్వాత బీజేపీ అనుబంధ సంస్థలైన బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్లు వీళ్ళు వచ్చి రేపు పొద్దున ఓట్లు అడుగుతున్నారు. ఏ బేసిస్ మీద ఎస్సీ నాయకులందరూ ఈ బీజేపీల తర్వాత ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్లో కొనసాగుతున్నారని నాకు అర్థం కాదు. మతం అనేది నా వ్యక్తిగతం. నేను రాముని నమ్ముతానా, రహీం నమ్ముతానా, లేకపోతే నేను రేణుకా ఎల్లమ్మ నమ్ముతానా, లేకపోతే రెబెకమ్మ నమ్ముతానా అనేది నా వ్యక్తిగతం. నేను ఏ విధంగా పెళ్లి చేసుకుంటా, నేను ఏ విధంగా చచ్చిపోతా అనేది నా వ్యక్తిగతం. నేను ఏ స్వర్గానికి పోతా, ఏ నరకానికి పోతా, నేను రాక్షసులు ఉండే దానికి పోతానా, లేకపోతే సలసలక అగ్నికొండ పోతానా, లేకపోతే ఇంకా ఏదైనా నరకం ఉందా, స్వర్గం ఉందా అనేది అది నా వ్యక్తిగతం. సార్ ఇప్పుడు ఈ హైందత్వంలో ఉంటే గుళ్ళోకి రాణిస్తారు, కరెక్ట్, రైట్. మేము అది అనుసరిస్తామంటే అక్కడ ప్రయారిటీ లేదు, ఇతర మతాలకు పోతామంటే అక్కడ ఆపర్చునిటీ. క్రైస్తవంలో కూడా అదే పరిస్థితి. ఏంటి మరి వీళ్ళకి ఎగ్జాక్ట్లీ. రాజ్యాంగం కాపాడాలి, దేశ ప్రజలు వీళ్ళని కాపాడాలి అంటున్నా నేను. అదే చెప్తాను. లేకపోతే వీళ్ళే కాపాడుకోవాలి, అంతే కదా. మరి ప్రజలు ఇప్పుడు అధికారం ఉండే బీజేపీ ఏమో కాపాడను అంటున్నది, వాళ్ళ అనుబంధ సంస్థలతోనే రోజు వీళ్ళ మీద దాడి చేస్తున్నది. మరి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు తిరుగుబాటు తప్ప వేరే మార్గం ఏమున్నది ఈరోజు ఎస్సీలకి ఈ దేశంలో? చెప్పండి మీరు, చూద్దాం. 2000 సంవత్సరాల నుంచి దాడులు చేస్తున్నారు. అంటే చచ్చిపోయిన ఆవుల చర్మము తీస్తుంటే గుజరాత్లో ఊనాల నలుగురిని పిచ్చిగా పశువుల కన్నా ఘోరంగా కొట్టి చూసినాం. ఇంతకన్నా ఘోరం అనండి. ఎక్కడ పడితే అక్కడ చంపుతా ఉన్నారు. ఎక్కడ కారం చేడు ఏం చేసిందండి వాళ్ళ పాపం? చుండూరులో ఏ పాపం చేసిండ్రు? హత్రాస్లో అమ్మాయి ఏం చేసింది? మనీషా వాల్మీకి ఘోరంగా చంపిరి. అంటే ఎక్కడ న్యాయం ఉందండి? మరియమ్మ ఏం పాపం చేసింది? మరియమ్మ అయితే ఇంకా ఘోరం. ఆ మరియమ్మ ఏ చర్చిలో పనిచేసింది? ఆ చర్చి పాస్టర్ ఏమో ఆయన అగ్రవర్ణం, ఈమెనేమో ఎస్సీ మాల సామాజిక వర్గం. ఈమె మీద ఫేక్ కంప్లైంట్ ఇస్తాడు పాస్టర్. అదే చర్చిలో ఈమె పనిచేస్తుంది మరియమ్మ. తీసుకుపోయి పోలీసు వాళ్ళు ఈమెను పోలీస్ స్టేషన్లో పెడతారు. పెట్టి ఘోరంగా టార్చర్ చేస్తే 3 రోజులు చచ్చిపోతాయి అడ్డగోడు పోలీస్ స్టేషన్లో. ఆధిపత్య వర్గాల వాళ్ళు ఉంటే అట్లనే టార్చర్ చేస్తారా మీరు? వాళ్ళు ఎస్సీలు కాబట్టి టార్చర్ చేసిండు. మొన్న సూర్యాపేటలో ఒక ఎస్టీ వాళ్ళని ఘోరంగా టార్చర్ చేసిండు రైతుల కోసం ధర్నా చేసినందుకు. అంటే వీళ్ళ మీదనే దాడి. వీళ్ళు అగ్వకు దొరుకుతున్నారు. నేను అదే అంటున్నా, ఎస్సీలు అగ్వకు దొరుకుతున్నారు. ఇవాళ ఎస్సీల ముందర అయితే నేను ఇదే సందర్భంగా నేను దళిత క్రిస్టియన్లు అంటే ఎవరైతే ఎస్సీ వర్గానికి చెంది క్రైస్తవ దేవుని నమ్మేటోళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కూడా మత మార్పిడి ఎవరు చేసినా ఏది చేసినా నేను అది ఆశ చూపించి ఎవరు మత మార్పిడి చేసినా కూడా అది కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు కూడా వాళ్ళ ప్రార్థనా మందిరాలు వదిలి బయటికి రావాలి. ఈ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో వీళ్ళ అస్తిత్వానికి ప్రమాదం వచ్చినప్పుడు, మిగతా వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు కూడా ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఇంకెవరైతే అణచివేతకు గురైన హిందువులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఒకరికొకరు సౌభ్రాతృత్వంతో, రాజ్యాంగంలో పీఠిక చెప్పినట్టు సౌభ్రాతృత్వంతో వీళ్ళందరూ బయటికి రావాలి, వచ్చి పోరాడాలి. అంతే తప్ప మనకు అస్తిత్వ ప్రమాదం వచ్చినప్పుడే మేము బయటకు వస్తాం, మేము ప్రార్థనా మందిరాల్లో కూర్చొని ప్రార్థన చేస్తామంటే నడవదు. రోడ్ల మీదకి రావాల్సిందే. ఇలా ఇరాన్ కొట్లాడతలేదా? లేకపోతే పాలస్తీనా ప్రజలు కొట్లాడతలేరా? లేకపోతే ఇంకెవరో కొట్లాడతలేరా? అట్లనే రోడ్ల మీదకి వచ్చి మన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పోరాడాల్సిందే. అంతే తప్ప మన కోసం మళ్ళీ ఎవరో వస్తారు, దేవుడే వీళ్ళ సంగతి చూస్తాడంటే నడవదు. అట్లనే ప్రవీణ్ సార్ కూడా దళితుల కోసం భవిష్యత్తులో పోరాటాలు చేస్తాడా? లేదంటే అన్ని వర్గాల కోసం పోరాటం చేస్తాను. నేను హిందువుల కోసం, ముస్లింల కోసం, క్రైస్తవుల కోసం, అణచివేయబడ్డ అన్ని వర్గాల కోసం, వెనకకు నెట్టివేయబడ్డ అన్ని వర్గాల కోసం నా జీవితాన్ని అంకితం చేసి నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను బయటకు వచ్చాను. కానీ ఇప్పుడు ప్రవీణ్ సార్ అని అంటే దళిత వర్గాల రిప్రజెంటేటివ్ గానే ప్రధానంగా చూస్తారు సార్. అంటే ఎవరు అట్లా ముద్ర వేస్తారు ఉపేందర్, అట్లా ముద్ర వేస్తారు. కాకపోతే ఎవరు ముద్ర వేసినా ఏకపోయినా నేను అన్ని వర్గాల కోసం పోరాడతా. నా మనిషి ఎవరైనా రెడ్డిలైనా, కమ్మలైనా, వెలమలైనా, వాళ్ళకి అన్యాయం జరిగినా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఎవరికి ముస్లింలైనా ఎవరికి అన్యాయం జరిగినా నేను పోతా. అది మానవ సహజం. నేను పోతా. నేను అట్లా చూసుకుంటూ ఊరుకో ఉండేవాడిని కాదు. కానీ నేను ఏ వర్గాల నుంచి వచ్చినో ఆ వర్గాల ప్రజలకు సహాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో ఫ్రీ హ్యాండ్ ఉందా సార్? లేదంటే ఇదే చేయాలి, ఇంతవరకే చేయాలి, ఇది నీ లిమిట్ అట్లా నన్ను ఎవరు అనలేదు, అనరు కూడా. ఆ పార్టీకి కల్చర్ లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన నాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. నేను పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ దందా మీద మాట్లాడినా, అదే విధంగా మేడిగడ్డ రైతుల 1 కోటి మంది రైతుల నోట్ల మట్టి కొట్టిన ఏదైతే మేడిగడ్డ నేరం ఏదైతే ఉన్నదో, మేడిగడ్డను కూలగొట్టిన నేరం ఏదైతే ఉన్నదో ఆ నేరం గురించి మాట్లాడినా, టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతాను. ఏంటి సార్ ఫార్ములా ఈ గురించి మాట్లాడుతాను, అన్నిటి గురించి మాట్లాడుతాను. మీ గట్స్ ఏంటి సార్? అంటే మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు
మీకు ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంటుండే, గన్మెన్స్ ఉంటుండే, అఫీషియల్గా ప్రోటోకాల్ ఉంటుండే. కానీ మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయాలలో కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, అనేకమైన సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఒక సందర్భాల్లో మీ నీడని కూడా మీరు నమ్మే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి పరిస్థితులలో అధికార పార్టీ మీద ఈ రకంగా విమర్శిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ పోతున్నారు, ఎంతవరకు అయితే అంతవరకు తెగింపుగా ఉన్నారు ప్రవీణ్ సార్ అంటే ఏంటి ఈయన ధైర్యం? చాలా మంచి ప్రశ్న. నేను నమ్ముకున్న విలువలే నన్ను బతికిస్తున్నాయి. నేను నమ్ముకున్న ప్రజలే నన్ను కాపాడుకుంటారని నమ్మకం నాకున్నది, అంతే తప్ప నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఉన్నారా సార్ బీఎస్పీలో ఇదే ప్రవీణ్ సార్ అధికారం రావడానికి కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇప్పుడు మీకోసం అదే వ్యక్తులు మీ దగ్గర ఉన్నారా? మీతో చాలా మంచి ప్రశ్న. మొదట్లో కొంత కన్ఫ్యూజన్ గురైండ్రు. అయ్యో సారు బహుజనవాదంలో ఉంటే బాగుంటుండే అన్నారు. నేను అన్నాను తెలంగాణ వాదం బహుజనవాదం రెండు ఒకటి, రెండు కూడా పీడన అణచివేతకు వ్యతిరేకంగా పుట్టినవే. సో నేను బీఆర్ఎస్లో ఉన్నా కూడా నేను బహుజనవాదుల కోసమే పనిచేస్తాను. బహుజనవాదం తెలంగాణ వాదం రెండు ఒకటే కాబట్టి నేను ఆ భావజాలంతోనే పనిచేస్తాను, అంతే తప్ప నాకు వేరే ఎజెండా లేదు. నాకు ఏదో ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలి, లగ్జరీ కార్లలో తిరగాలన్న నాకు ఎజెండా ఏం లేదు. అవన్నీ నేను చూసిన అయిపోయింది. సో ఇప్పుడు సమస్య ఏంటంటే నేను ఏ వర్గాల ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చి ఉండాలని ఉన్నాను. ఏ వర్గాల గొంతు అయితే నొక్కబడుతున్నదో, ఏ వర్గాలు అయితే అనాదిగా దోపిడీకి గురవుతున్నారో ఆ వర్గాల ప్రతినిధిగా చివరి శ్వాస వరకు ఉండాలని వచ్చిన నేను ఒక పవిత్రమైన ఆశయంతో వచ్చిన కాబట్టి ఆ ప్రజలే నన్ను కాపాడుకుంటారన్న గట్టి నమ్మకమే నేను ముందరికి తీసుకుపోతున్నా. దగ్గర నిజంగా అందరికి ఉన్నట్టుగా నా దగ్గర డబ్బులు లేవు. సో ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, డబ్బులు ఉంటే ఓ ప్రవీణ్ కుమార్ ఎక్కడో ఉంటుండే. నేను అట్లా డబ్బులు సంపాదన మీద ఎప్పుడు నేను దృష్టి కేంద్రీకరించలేదు. నాకు అవసరం కూడా లేదనిపిస్తున్నది. ఆ డబ్బులు ఆల్రెడీ చిల్లర కుటుంబ సభ్యులను వ్యాపారాల్లో పెట్టిండు ప్రవీణ్ సార్, బాగా డెవలప్ అదే చూపియాలి కదా మరి. కుటుంబ సభ్యులందరి మీద ఇలా రైడ్ చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న నా మీద రకరకాల ఆరోపణలు చేస్తున్న వాళ్ళందరూ కూడా మరి చూపించాలి. అధికారం వాళ్ళ దగ్గర ఉంది, సిఐడి ఉన్నది, గ్రేహౌండ్స్ ఉన్నది, అదే విధంగా సిబిఐ ఉన్నది, ఎన్ఐ ఉన్నది, ఈడీ ఉన్నది, అన్ని తీసుకొచ్చి భూతద్దం పెట్టి 100 భూతద్దాలు పెట్టి చూడండి మా దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయో తెలిసిపోతుంది. అంటే చెప్పడానికి చాలా ఉంటుంది. చాలా సింపుల్. సార్ మీరు బీఎస్పీలో ఉన్నప్పుడైనా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడైనా మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తుల్ని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. అట్లనే మిమ్మల్ని రాష్ట్రంలో ఉన్న వ్యక్తిగతంగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, రాజకీయాలలో మిమ్మల్ని అనుసరించే నాయకులు కావచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే ములుగు నుంచి ఒక అబ్బాయి ఉంటాడు, బుక్య జంపన్న అని చెప్పి, ఎలాంటి స్వార్థం లేకుండా తన సొంత పైసలతోటి వృద్ధులకు కావచ్చు, పేద ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తులు కూడా మీరంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులు, ప్రధానంగా వారి పేరు కూడా ఉంటుంది. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని నమ్మి ఈ రోజు రాజకీయాల్లో ఉన్నారు సార్. అలాంటి వ్యక్తులకు మీరు భవిష్యత్తులో ఎలాంటి భరోసా? 100% అలాంటి వ్యక్తుల ప్రయోజనాలు కాపాడడం కోసమే ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది శ్యామ్ గానీ, దాసరి ఉషా గానీ, కొమ్ము శ్రీనివాస్, చాలా నర్మదా కృష్ణప్ప, ఇంకా ఎంతో మంది, శిరీష్ అనే అమ్మాయి కానీ, ఇంకా చాలా మంది నన్ను చూసి రాజకీయాల్లోకి వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు. నిజానికి నేను ఏముందని అధికారంలో రకరకాల పార్శ్వాల్లో అధికారాన్ని నేను చూశాను. కానీ ఏ వర్గాలైతే అనాదిగా అధికారాన్ని, మీరు జంపన్న లాంటి వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఏ వర్గాలైతే అనాదిగా అధికారానికి దూరంగా ఉన్నారో వాళ్ళందరి ప్రయోజనాలు కాపాడడం కోసమే నేను రాజకీయాల్లో ఉంటాను కూడా. కానీ సార్ బీఆర్ఎస్ అనేది పక్కన పెడితే ఆర్ఎస్పీ అనేది ఒక మార్క్ లెక్క క్రియేట్ అయింది సార్ ఆల్ ఓవర్ స్టేట్లో. అటు భూపాల్పల్లిలో మీ ఫాలోవర్స్ ఉంటారు, ములుగులో మీ ఫాలోవర్స్ ఉంటారు, సిరిపూర్లో మీరే డైరెక్ట్ యాక్షన్లో ఉంటారు, ఇటు నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి. ఈ కల్వకుర్తి విషయానికి వస్తే మీరు స్పెషల్ ఫోకస్ అప్పుడప్పుడు పెడతా ఉంటారు. సో ఎట్లా ఇప్పుడు ఆడ ఉప్పల వెంకటేష్ గారు అని మీరంటే బాగా అభిమానిస్తారు, చాలా మంచి వ్యక్తి. సో ఎట్లా రాజకీయాలలో ఇలాంటి వ్యక్తులు మీకు తోడైతున్నప్పుడు, వాళ్ళ ఆలోచనలు, విధి విధానాలు మీరు తీసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? వాళ్ళతో ట్రావెలింగ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంటుందండి. ఉప్పల వెంకటేష్ గారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంచి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఎంతటి సాహసానికైనా వెనకాడని వ్యక్తి. ఒక 4 పైసలు సంపాదించుకుంటే అందులో ఆ 4 పైసలు కూడా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ ముందైతే ఈ పేదోళ్ళ కోసం ఖర్చు పెట్టాలని, వాళ్ళ కోసం 1000 ఇండ్లు కట్టేయడం, సామూహిక వివాహాలు చేయడం, తర్వాత రకరకాల ఆటల పోటీలు పెట్టడం, ఇవన్నీ చేసి అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతారండి. డబ్బులు సంపాదించుకొని బంజారీల్స్, జూబ్లీ హిల్స్లోనో ఇంకెక్కడో డబ్బులు పెట్టుకోవాలనుకుంటారు. కానీ ఆయన ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి ప్రజల కోసం ఖర్చు పెట్టాలనే మంచి మనసున్న వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ ప్రస్థానంలో మాకు తోడుగాడం అనేది మా అదృష్టం అండి. తప్పకుండా అలాంటి వ్యక్తుల సహకారంతో ఇంకా ఎంతోమంది అలాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో తప్పకుండా మేము ఉంటారా సార్ భవిష్యత్తు ఆర్ఎస్పీ గారిదే? అంటే ఆయన అసెంబ్లీకి పోతే ఆయనతో 10 మందిని తీసుకుపోతారంటే నమ్మొచ్చా? పార్టీ నిర్ణయిస్తుంది. ఉపేందర్ గారు, పార్టీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు,
మరి ఇంకా సీనియర్ నాయకులు ఎంత ఉన్నారు వాళ్ళు నిర్ణయిస్తారు. ఎట్లుంటాయి సార్ ఇప్పుడు మీరు కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారి దగ్గరికి అంటే మంచిగా మల్టిపుల్ ఆఫ్ ఉందండి. టైమ్స్ వాళ్ళు పోతారు కదా, వాళ్ళ చాలా మంచిగా రెస్పాన్స్ చూసుకుంటారు. వే ఆఫ్ రిసీవింగ్ 100% మంచిగా చూసుకుంటారు. అబ్సల్యూట్లీ నాట్ ఎ ప్రాబ్లం. నాకు Hmm. రకరకాల వేదికల్లో పనిచేసే అవకాశం ఇస్తున్నారు. అదేవిధంగా రకరకాల పార్టీకి సంబంధించిన విషయాలు కూడా మాతో చర్చిస్తారు. అంతే తప్ప ఇప్పుడు కూడా ఎన్నిసార్లు పార్టీలో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ గారిని ఎన్నిసార్లు కలిసే అవకాశాలు వచ్చింది? చాలాసార్లు కలిసి అంటారు కదా సార్, కేసీఆర్ అంటే పెద్ద దురహంకారి, దళితుల్ని దుష్ప్రచారం అండి. దగ్గరికి రానియరు, దళితుల్ని గిరిజన చాలా ఘోరమైన దుష్ప్రచారం. రెండోది ఊరికే కూడా కలిసి ఆయన సమయం వేస్ట్ చేయాలని మేము అనుకో, అది చేయకూడదు కూడా. అంత పెద్ద మనిషి రకరకాల విషయాల మీద ఆలోచిస్తాం. అనేకమైన అంశాలు వాళ్ళ ఆలోచన సరేలని దెబ్బతింటాయి. మనం ఊకే పోయి ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని మనం ఒక్క సెకండ్ స్టేటస్ కోసం మనం పోయి ఫోటోలు తీసుకోవడం అన్న కన్నా వాళ్ళు ఆలోచన ఫ్రీగా ఉంటే ఇంకా ఒక 100 తరాలు బాగుపడతాయి అన్న ఆలోచనతో మనం ఉండాలి. చిన్న చిన్న వాళ్ళు పిల్లలు అంటే పోతారు, కానీ పెద్ద పెద్ద నాయకులు పోయి ఊకే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టి సార్ మీతో ఫోటో దిగుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటా పర్సనల్గా. సో ఒకసారి ఒక నాయకుడి దిశ, నాయకుడి ప్రస్థానం, నాయకుడికి ఉండే స్పష్టత మనకు అర్థమైంది, ఆయన కళలు అవన్నీ మనకు అర్థమైనాయి అంటే డెఫినెట్గా ఆయన ఆ విధంగా ఆలోచిస్తుంటే నమ్మకంతోనే మనం పనిచేయాలి. వాటిని గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాయకులుగా మనం అందరం తీసుకోవాలని నమ్ముతాను. నేనైతే పర్సనల్గా నమ్ముతాను. ఊకే సార్ దగ్గరికి పోయి సార్ ఫోటో దిగుతాను అట్లా ఊకే చేయకూడదు. సో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. స్వేచ్ఛ ఇస్తేనే మంచి మంచి ఆలోచనలు. మీరు ఏదైనా అంశం పట్టుకొని 100% కేసీఆర్ గారు ఏ రకంగా స్పందిస్తారు సార్? చాలా అద్భుతంగా స్పందిస్తారు. కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా చాలా మంచి ఫ్రీడమ్ ఇచ్చి దాన్ని ఎట్లా గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవాలి, దీన్ని ఏ విధంగా మార్పు చేయాలి, ఏ మార్పులు చేర్పులు చేసి దాన్ని అద్భుతమైన పాలసీగా క్రియేట్ చేయాలనే ఫ్రీడమ్. ఈ రోజుకి మీరు బీఆర్ఎస్ లో ఒక కీలకమైన స్థానంలో ఉన్నారు, కీలకమైన పొజిషన్లో ఉన్నప్పటికీ మిమ్మల్ని గెలవాలి అని అంటే అదే స్వేరో ఆఫీస్కి మేము రావాల్సి వస్తుంది. అంటే ఏంటి సార్, ప్రవీణ్ సార్ స్వేరో ఆఫీస్ వదిలి ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టుకోవచ్చు కదా, కార్యకర్తల కోసం, నాయకుల కోసం? నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా వదిలేయాలి. పొద్దున్న నేను బీఆర్ఎస్ భవన్లో ఉన్నా. బీఆర్ఎస్ నాకంటూ సపరేట్ పార్టీ ఆఫీస్ అవసరం లేదండి సార్. మా ఇంట్లో ఒక చిన్న ఆఫీస్ నాకు ఏదో ఉంటుంది ఎవరైనా వస్తే కలవడానికి. సో అంతే తప్ప నేను మళ్ళీ సపరేట్ బీఆర్ఎస్ ఆఫీస్ ఏంది. నేను నిజంగా ఒక నిబద్ధత గల కార్యకర్తగా నేను బీఆర్ ఆఫీస్. ప్రవీణ్ సార్ అంటే స్వేరో ప్రతినిధి, బీఆర్ఎస్ నాయకుడు అనుకోవాలన్నా? నేను ఆలోచనల రీత్యా స్వేరో, అంటే మా ప్రస్థానం అంతా కూడా స్వేరోలో జరిగింది కాబట్టి స్వేరో భావజాలం అనేది ఎప్పుడు పోతుంది. ఎందుకంటే అది మా ప్లాట్ఫామ్, అది మా ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ. స్వేరో అంటే ఏదో ఒక అభూత కల్పనో లేకపోతే ఏదో భూతం కాదు. స్వేరో అనేది ఏంటంటే మనిషి క్రమశిక్షణతోని తనకు తెలియని తన శక్తిని ప్రతిరోజు కూడా తను పరిచయం చేసుకొని, సినిమాలో ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫోర్స్ అని చాలా మంది అంటారు. నేను దాని గురించి కామెంట్ చేయను కానీ, సో తన తెలియని తన శక్తిని పరిచయం చేసుకొని 10 మందికి సహాయపడే విధంగా బతకడమే స్వేరోయిజం, రైట్? అదే విధంగా ఎన్నో గొప్ప మలావత్ పూర్ణ లాంటి వాళ్ళు ఆకాశం ఎద్దిగా వేలాది మంది బిడ్డలు డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు. అలాంటి బిడ్డలు ఇంకా లక్షల మందిని తయారు చేయాలి అన్న ఒక భావజాలంతో. ఏంటి సార్, నాకు ఒకటి విచిత్రం అనిపించింది. నేను ఎంట్రీ కాగానే ఒక స్టేట్మెంట్ చూసిన, ఈ ఆఫీస్ మన అందరిది, దీన్ని మెయింటైన్ చేసుకునే బాధ్యత మనది, చందా రూపంలో ఇవ్వాలని చిన్న బాక్స్ ఉంది. అవును. సో ఏంటి రీజన్ బిహైండ్, ఏంటి సార్? అంటే మరి ఈ భావజాలం వల్ల బాగుపడ్డ అందరు కూడా మరి వాళ్ళ కంట్రిబ్యూషన్ చేయాలి కదా, లేకపోతే మాకు ఎక్కడి నుంచి వస్తే మనకి బిర్లాలు టాటాలు ఎవరు లేరు కదా, మా డబ్బులు పెట్టుకునే చేయాలి. సో అందుకొరకే మరి ఈ భావజాలాన్ని బతికించుకోవాల్సింది కూడా మనం అందరం కలెక్టివ్గా చేయాలని మేము ఉంటాం. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మేము పవిత్ర మాసంలో ఉన్నాం. స్వేరో భీమ్ దీక్షలో ఉన్న మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు మాకు భీమ్ దీక్ష ఉంటుంది. ఈ సమయంలో మేము నాన్ వెజ్ అలాంటివి ఏమి తీసుకోమండి. ఈ సందర్భాల్లో ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు మాకు ప్రేరణ కార్యక్రమం ఉంటుంది. ఆ ప్రేరణలో మేము 5 నిమిషాల ధ్యానం చేస్తాం. అదేవిధంగా ఆ 20 నిమిషాల్లో ఉన్న 9 మంది కూడా వాళ్ళు ఆ గత వారంలో ఏమి ప్రగతి సాధించారో అవన్నీ కూడా మాట్లాడతాం. అదేవిధంగా 10 మందికి ఏ విధంగా హెల్ప్ చేయాలనే విషయాల గురించి మాట్లాడతాం. సో ఆ విధంగా 10 కమాండ్మెంట్స్ చెప్పుకొని మేము మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం. సో ఈ స్వేరో అనేది మా జీవితాల్లో ఒక గొప్ప క్రమశిక్షణ తీసుకొని వచ్చింది. 10 మందిని సహాయం చేయాలి తప్ప మోసం చేయొద్దు. ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటే వెంటనే చెల్లించాలి, రైట్? సో అదేవిధంగా మన తప్పులకు వేరే వాళ్ళని నిందించకూడదు, రైట్? ఎక్కడ పోయినా కూడా సమయపాలన పాటించే ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో అంటే మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇవి సాధ్యమయ్యేది సార్, రాజకీయాల్లో ఇవి పాటించగలరు? రాజకీయాల్లో కూడా ఉండాలి. రాజకీయాల్లో కూడా క్రమశిక్షణ, రాజకీయాల్లో నిబద్ధత ఉంటేనే ప్రజలు మనం నమ్ముతారు, ప్రజలకు మనం చేయగలం. అంతే తప్ప రాజకీయాల్లో ఉంటే మనం ఒక తీరుగా, నిజ జీవితాన్ని ఇంకో తీరుగా ఉంటే మన రాజకీయాల్లో కొంచెం లాభం ఏంటి, మన వల్ల ప్రజలకి ఏం లాభం అయింది? నేను ఇంకో కోన్ కిస్కాగానైతా.
సార్. నేను కూడా మరో పొంగిలేటిని అవుతుంది, దానివల్ల ఏం లాభం? నా ఆస్తులు డెవలప్ అవుతాయి, రైట్, నా ఫామ్ హౌస్ డెవలప్ అవుతుంది. కానీ మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా సార్ రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేనో ఎంపీగానో అయితే 100% ఈ రోజున్న ఆస్తులే రేపు పొద్దున కూడా ఉంటాయి? 100%, ఇది 1000%. మీతో కాదు మీరు సార్. రికార్డ్ చేసుకొని పెట్టుకోండి, సార్. ఇది రికార్డ్ చేసి పెట్టండి. ప్రవీణ్ కుమార్ ఈ విధంగా అంటే అన్నాడు. కేవలం ఒక నా ఎమ్మెల్యేగా ఆస్తులు ఒక పెరగవు. ప్రజాప్రతినిధిగా ఒక్క మీకు నిమిషం. వచ్చే శాలరీ తప్ప ఒక్క నిమిషం, అవినీతి నా చేయడానికి- ఆస్తులు పెరగవు, ఓకే. కానీ ప్రజల ఆస్తులు పెరుగుతాయి, ఓకే. పేదోళ్ళ ఆస్తులు పెరుగుతాయి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ పెరుగుతుంది, Hmm. వాళ్ళ ఆస్తుల వాళ్ళ డిక్లరేషన్ అద్భుతంగా చాలా ఉంటుంది. మంది ఇట్లా చెప్పే అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తారు అని చెప్పి మనం Brother, వింటా ఉంటాం. బ్రదర్, నేను ఉద్యోగానికి రాజీనామా చేసిన 3 కోట్ల నష్టంతో వచ్చిన, నేను 3 కోట్ల నష్టమైంది నాకు. నేను ఈ రాష్ట్రానికి డీజీపీ హోదా వచ్చేది నాకు. Really, right. నా బ్యాచ్మేట్స్ 3 ఇతర రాష్ట్రాల డీజీపీలు ఉన్నారు. BJP ఉన్నారు. నేను ఓడిపోయిన ఈ దక్షిణ భారతదేశంలో ఏమాత్రం పెద్దగా ప్రజెన్స్ లేని బీఎస్పీలోకి పోయినా నేను, అవును, అవును. రైట్. నేను ఎందుకు పోయినా బీఎస్పీలోకి? ఒక భావజాలానికి ఆకర్షితులైన కాబట్టి పోయినా, అవును. రైట్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు నేను పార్టీలో జాయిన్, సూపర్. రైట్. సో నేను అధికారం కోసం రాలేదు, నేను ఆస్తుల కోసం రాలేదు. అబ్బా, ఆస్తులు నథింగ్ బాబు. నాకు 6 గంటలు నిద్రపట్టే ఒక బెడ్రూము, తర్వాత చదువుకోవడానికి పుస్తకాలు, రోజుకు 2 పూటలు 3 పూటలు కూడా అవసరం, 2 పూటల తిండి దొరికితే చాలు నాకు, సార్. అంతకన్నా నాకేం అవసరం లేదు. త్యాగానికి నిలువెత్తు నిజం. సార్. వాస్తవం. చదువు పరిగెట్టడానికి ఒక జత బూట్లు ఉంటే చాలు నాకు, ఎందుకంటే బూట్లు మాత్రం బూట్లు మాత్రం necessary. బరాబర్ ఉండాలి. సో Okay. అంతే తప్ప నేను ఆశల కోసం రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను రేపు మంత్రి అయినా కూడా నా ఆశలు ఇవే ఉంటాయి. సార్. కానీ సార్. ఎవరైతే ప్రజలు వాళ్ళ కోసం నేను వచ్చినా వాళ్ళ ఆస్తులు మాత్రం బరాబర్ వేస్తాను నేను, సార్. అది కూడా చెప్తున్నాను నేను. సార్. నాకుండే అధికారాన్ని, నాకు వచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వాడుకొని తప్పకుండా వాళ్ళ ఆస్తులు పెంచే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాను. సార్, గ్రేట్ టు సీ యూ సార్. సార్, Thank you. అడగంగానే అనేక అంశాల మీద ఇంతసేపు సుదీర్ఘంగా చర్చించి మీ విలువైన సమయం మాతో మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంటర్వ్యూ ముగించే ముందు చిన్న ఒక సందేశం సార్ రాజకీయాల్లో రావాలనుకునే యువకులకు, ఎందుకంటే మీరు విద్యార్థులను అవరోధాన్ని ఎక్కించిన అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులుగా రాజకీయాల్లో రావాలని యంగ్స్టర్స్కి, యూత్కి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఛానల్ వేదిక ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న. సో తెలంగాణ యువకులందరికీ కూడా, యువతులకు, తెలంగాణ యువతకు, జన్ జీకి ప్రత్యేకించి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మీ చేతిలో అద్భుతమైన పవర్ ఉంది. రాజకీయాలు చాలా ముఖ్యం. ఈ దేశ దశను, దిశను, రెండింటిని, భవిష్యత్తును మార్చే అద్భుతమైన శక్తి రాజకీయాలకు ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మరి రాజకీయాలే శాసిస్తున్నాయి. ప్రజల పరిణామ క్రమాన్ని రాజకీయాలే శాసిస్తున్నాయి. అలాంటి రాజకీయాల్లోకి మీరందరూ కూడా రావాలి. కానీ వచ్చే ముందు మాత్రం తప్పకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డ తర్వాతనే దయచేసి రాజకీయాల్లోకి రండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడకుండా, మీరు జీవితంలో ఒకటి సాధించకుండా రాజకీయాల్లోకి వస్తే అడుగాకుండా ఎడుగాకుండా పోతారు. ఫస్ట్ మీరు అద్భుతంగా చదవాలి, అద్భుతంగా జ్ఞానాన్ని సంపాదించాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, ఎవరిని దోచకుండా మీరు నిజాయితీగా బతుకుతూ అప్పుడు రాజకీయాలకు వస్తే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలందరూ కూడా బాగుపడతారు. అప్పుడు రాజకీయాలు అద్భుతమైన సాధనం. రాజకీయాలను ఎప్పుడు కూడా నెగిటివ్ చూడకండి. ఒక్క రాజకీయాలు, 2 రాజకీయాలు ఏదో తప్పులు చేసినంత మాత్రాన, రేవంత్ రెడ్డి లాగానో లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాగానో అబద్ధాలు మాట్లాడి దోపిడీ చేసినంత మాత్రాన రాజకీయ నాయకులు అందరూ చెడ్డోళ్ళేం కాదు. అన్ని పార్టీలు కూడా మంచోళ్ళు ఉంటారు, అన్ని పార్టీలు కూడా చెడ్డోళ్ళు ఉంటారు, నేను కాదంటలేను. కానీ రాజకీయాలు అద్భుతంగా, రాజకీయ అధికారం అనేది చాలా ముఖ్యమైనది. దానివల్లనే సంపద మీద హక్కు దొరుకుతుంది. అదేవిధంగా సంపదను 10 మందికి పంచే అద్భుతమైన అవకాశం మరి రాజకీయం ఇస్తుంది. అందుకొరకు దయచేసి రాజకీయాల్లోకి రండి, కానీ జీవితంలో ఏదైనా ఒకటి సాధించిన తర్వాతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ మోటివ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాష్ట్రంలో ఉన్న మీ అభిమానులు, మీ ప్రేక్షకులు, మిమ్మల్ని అభిమానించే నాయకులు వ్యక్తిగతంగా ఆశిస్తున్నట్టు నేను కూడా భవిష్యత్తులో మీరు మంచి స్థానంలో ఉండాలి. మీరు కూడా అలాంటి వ్యక్తులు లేదు సార్, మేము రాజకీయాల్లో రాదలుచుకోలేదు, మాలాంటి వ్యక్తులను కూడా మీరు చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.